ముందుగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క ఆత్మ స్వరూపానికి నా యొక్క ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఎంతో అద్భుతంగా గత కొన్ని రోజుల నుంచి జీవాత్మ ప్రపంచ నియమాలు అనే గొప్ప దివ్యమైన బుక్ మాస్టర్స్. అసలు ప్రతి ఒక్కరం అందులో ఉండే జ్ఞానం తెలుసుకోవాలి, ఖచ్చితంగా అసలు తెలుసుకోవాలి. చదవలేకపోయినా అట్లీస్ట్ వినాలి అని మేడం ద్వారా బుక్ ఎంతో గొప్ప జ్ఞానం. మేడం ఎంతో గొప్పగా మేడంకున్న జ్ఞానం, అనుభవం అంత జోడించి చెప్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి అద్భుతమైన సెషన్స్ జరుగుతున్నాయి మాస్టర్స్. అలాగే ఈ రోజు కూడా ఎంతో గొప్ప జ్ఞానాన్ని మనందరికీ పంచడానికి లలిత మేడం గారు ఇచ్చేస్తున్నారు. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీకి నా ఆత్మపూర్వక ధ్యాన శాస్త్రాంగ వందనాలు తెలియజేసుకుంటూ, మరి అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి, సరిత మేడంకి, ఎంటర్ టీంకి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ఎవరైతే లైవ్లో కానీ యూట్యూబ్లో కానీ వీక్షిస్తూ వింటున్నారో వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. మరి అలాగే ఏంటంటే ఈ జీవాత్మ ప్రపంచ నియమాల్లో ఏంటంటే వీళ్ళు చిన్న చిన్న కథలు, అసలు ఈ బుక్ ఎలా వచ్చిందో కొత్త వాళ్ళ కోసం మళ్ళీ ఇంట్రొడక్షన్ ఇస్తాను. ఏంటంటే విప్సీ రతు అనే వాళ్ళు, ఇద్దరు అబ్బాయిలు, పెళ్ళయింది అనుకుంటే వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నట్టున్నారు. ఒక అమ్మాయి పేరు చెప్పాడు అతను సందర్భంలో. అమ్మాయిని వాళ్ళ అమ్మ నాన్న గుర్తొస్తున్నారని వాళ్ళిద్దరు చనిపోతారు కార్ యాక్సిడెంట్లో. వాళ్ళ అమ్మాయి ఎవరంటే ఖుర్షిద్ భావన గారి, నాన్నగారి పేరు రుమి అనమాట, భావన గారి. అయితే వాళ్ళిద్దరు కూడా 1980లో చనిపోయి 1981లో ఒక మీడియం ద్వారా వాళ్ళ అమ్మగారిని కలుసుకొని ఈ బుక్ రాయడానికి నువ్వు వచ్చావు, ప్రపంచానికి అందియడానికి, మేము అక్కడ ఎలా ఉంటుందో ఆవరణలు ఎలా ఉంటాయో మేము నీకు తెలుస్తాను, ఈ జీవాత్మ ప్రపంచ నియమాలు అనే బుక్ నీ ద్వారా రావాలి, ఇది అందరికీ అందాలి, కాబట్టి మేము చెప్తుంటాం నువ్వు రాయని చెప్పి ఆవిడతో రాయిస్తున్నారు. అట్లా అన్ని ఆవరణల గురించి వాటి గురించి చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కథలు కూడా చెప్తున్నారు అనమాట. ఆవరణలో మనకు అవగాహన కోసం అక్కడ కథలు ఏంటంటే ఒక్కొక్క చనిపోయి వచ్చిన ఒకళ్ళ ఆత్మలు, ఒక పాపాత్మలు, ఒక దుష్టాత్మలు ఎలా ఎలా ఉంటారు, వాళ్ళ స్టోరీలు ఏంటో అందరూ వింటారనమాట. ఇక్కడ పత్రిసారి అయితే వాళ్ళు వీళ్ళు కొత్తోళ్ళు అని లేకుండా అందరూ ఎలా వింటారు, ఎంత ఓపికగా ఎన్నిసార్లైనా వింటారు. ఆయన జీవితంలో ఒక గురువుగా ఎదిగిన తర్వాత, లోక్సాంగ రాంప బుక్ చదివి ఎదిగిన తర్వాత, సదానంద స్వామిని కలిసిన తర్వాత అసలు ఎంత మంది విన్నారో లెక్కేలేదు. అట్లా ఎన్నో జీవితాలు, ఎన్నో కథలట. అట్లా జిమ్మి కథ తెలుసుకున్నాం మనం, సతీష్ అనే ఆయన కథ తెలుసుకున్నాము, ఇప్పుడు సూర్యదాస్ అనే కథ తెలుసుకున్నాం. అంటే పాపాత్మలైనా కూడా వాళ్ళు వేడుకుంటే సదాత్మలు ఎలాగ కిందికి వస్తే మనకు దారి చూపిస్తారు అనే దాని గురించి సూర్యదాస్ కథ. ఓకేనా? అంటే అవసరమైతే మనం వేడుకుంటే వచ్చి మనల్ని చక్కగా మంచి ఆవరణలోకి తీసుకెళ్తారనమాట, మనల్ని దారి మళ్ళించి. అలాగే ఒక ఫకీర్ వేషంలో వచ్చారనమాట. అయితే ఇక్కడ నీలు సూర్యదాసు ఇద్దరు లవర్స్. నీలు 5లో ఉంటుంది, 5వ ఆవరణలో, ఇతను 3లో ఉంటాడు. అయితే అతను ఎలా అయినా రప్పించాలని ఏమైతే కింద ఆవరణకైనా రావడానికి సిద్ధంగా ఉంటుంది. ఆమె నిజాయితీని మెచ్చుకొని, అవసరం లేదమ్మా, నువ్వేం జరిగినా చూస్తూ ఉండు, కల్పించుకోకు అని చెప్పి ఆవిడ కోరిన విధంగా ఆయన ఎవరు ఇంకో దాసు ఉంటాడు అనమాట, సూర్యదాసుని ఇంక మోహన్ దాసు, అతను పంపించడం, అతను కూడా ఇతను ప్రలోభాలు పడిపోవడం, అతను కూడా మారిపోవడం, తర్వాత అతను బుద్ధి తెచ్చుకోవడం, మళ్ళీ వీళ్ళకి యాక్సిడెంట్, ఈ ఫకీర్ వేషంలో వచ్చిన ఆయన అడ్డు రావడం, అడ్డు తప్పించడానికి చెట్టును గుద్దేయడం, సూర్యదాస్కి 2 కాళ్ళు ఇరిగిపోవడం, మోహన్ దాస్కి ఏమో కాళ్ళు ఇరిగిపోవడం, ఆ నర్సు వల్ల ప్రేమ వల్ల అతను మంచిగా మారిపోయి చక్కగా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుని వాళ్ళ జీవితం అది అక్కడ దాకా మోహన్ దాస్ అయిపోద్ది. ఆ తర్వాత ఇక్కడ సూర్యదాస్ ఏంటంటే ఒక అమాయకమైన ఒక అతను కనిపిస్తాడు. కనిపిస్తే ఈ కాళ్ళు ఇరిగిపోయినాయి కదా, ఏం చేస్తాడంటే మొత్తానికి ఎట్లా వచ్చి కారులో వెళ్తుంటాడు. కొత్తగా వచ్చాడు బెంగళూరుకి అతను ఏదో కొత్తగా జాబ్ కోసం వచ్చాడు. అతనికి పిరికోడు అనమాట, మంచోడు, పిరికోడు, హెల్పింగ్ నేచర్ ఉంటుంది. ఇతను బాబు ఇట్లా మా అమ్మాయిలు అయ్యేలాగా అని చెప్పి ఏదో అబద్ధం చెప్పి కార్లు ఎక్కించి రివాల్వర్ పెట్టి నువ్వు దారి మళ్ళిస్తాడు, తీసుకెళ్ళు అది అంటే అతను అమాయకుడని కనిపెట్టి, నేను కాళ్ళు 2 లేవు కాబట్టి ఇతను బాగా ఉపయోగపడతాడు, వెన్నుముక లేని వాళ్ళ ఉన్నాడని చెప్పి అతను వాడుకొని ఇష్టమైన పాపాలన్నీ ఇంకా 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 చేస్తుంటాడు. కాళ్ళు ఎదిగినాయి కానీ ఏం లేదు, నేను హాస్పిటల్లో ఉన్నాడు కానీ ఆ డ్రైవింగ్ సరిగ్గా చేయకపోవడం వల్ల మోహన్ దాస్ని తిప్పుకొని ఇట్లా చేస్తుంటాడు. ఇంకా పాపాలు ఎక్కువైపోతాయి. అయితే ఇతనికి ఇష్టం లేకపోయినా ఇతనితో కూడా బలవంతంగా చేస్తుంటాడు. అప్పుడు ఒకరోజు ఇతను అతని పేరు ఏంటంటే
దొరికిన అతని పేరు ఫిలిప్స్ అన్నమాట. అతను ఒక రాతి బండ మీద కూర్చొని, దేవుడా నాకు ఇష్టం లేని పాపాలు ఎందుకు చేయిస్తున్నావు నీకు అని నన్ను దారి చూపించు అనేసి బిగ్గరగా అరుస్తూ వేడుకోవడము. మరి అతను మళ్ళీ ఫకీర్ వేషంలో వచ్చి నాకు ఏదైనా ఉంటే పెట్టంటే జేబులో ఉంటే చేతులు పెట్టుకుంటే ఏమీ కనిపించవు. అయ్యో ఎప్పుడు జీతం గింతగా కూడా ఇవ్వాల, ఒక్క పైసా కూడా ఇవ్వాల, వాడుకుంటున్నాడు భయపెట్టి అంతే. అప్పుడు ఈ కార్ డ్రైవింగ్ కని అతని పనులకని రెండు కాళ్ళు లేవు కదా, వాడుకుంటున్నాడు. ఇతను పెరుగుతాను వల్ల ఇట్లా నేను ఎందుకు చేస్తున్నానని దేవుడు నాడు కూడా దేవుడు పకీర్ వేషంలో ఉన్న అతను మళ్ళీ రావడం, నాకు ఏదైనా ఇస్తే సాయం చేస్తానంటాం. ఇతనేమో అంటే ఇతను ఎలా వాడుకున్నాడంటే చేతబడి చేస్తాను, నాకు నీ జంతువులా మారుతాను భయపెట్టి వాడుకుంటున్నాడు. అప్పుడు ఇతనితో మొత్తం జరిగింది చెప్తాడు. అయితే చెప్తే నాకు కూడా మాయలు తెలుసు, అతని నుంచి నేను మంచిగా మాయలు చేస్తాను, మంచి కోసం చేస్తా, అతను చెడు కోసం చేస్తాడు, నా మాట నమ్ము, నేను నీకు సాయం చేస్తాను, అయితే నేను చెప్పినట్టు వినాలి అంటే ఇతను నమ్మడు ఫస్ట్ లో. బాబోయ్ మళ్ళీ అతను ఒక చేతబడి చేస్తాను జంతువులో మార్చాడు అంటే, సరే అయితే నేను కూడా మహిమలు చూపిస్తాను చూడని చెప్పి ఇతను ఎలా కలుసుకున్నాడు ఫిలిప్స్ ఎలాగా సూర్దాస్ ఎలాగే ఇతన్ని రివాల్వర్ పెట్టి బెదిరించి మొత్తం అతని సినిమా అంతా చూపిస్తాడు. అవును నిజమే, నీకు మాయలు తెలుసు, నీకు సహాయం చేయడానికి వచ్చాను కాబట్టి నేను చెప్పినట్టు నాకు కూడా హెల్ప్ చెయ్యి, అతను ఏంటనేది నాకు చూపించు, అతను ఏం చేయాలో ఏంటో, నిన్ను అతను ఎలా రక్షించాలో నేను చేస్తాను, నేను చెప్పినట్టు అని అతనికి ఒక ప్లాన్ చెప్తాడు. ఇతను చెప్పినట్టే దూరంగా తీసుకెళ్ళిపోయి ఈ యొక్క ఇరుకు రోడ్లోకి, ఎక్కడ ఎంత దూరం అంటే చాలా దూరం తీసుకెళ్ళిపోతాడు. ఏమని చెప్తాడు, ఇతను చెప్తాడు ఈ ప్లాన్. సదాత్మ పైనుంచి వచ్చిన ఉన్నది సదాత్మ ఫకీర్ వేషంలో వచ్చాడు కదా, అతను చెప్తాడు. ఏం చెప్తాడు, నువ్వు ఎక్కడెక్కడ నిధి ఉంది ఒక గుహలో అని చెప్పి చాలా దూరం తీసుకెళ్ళిపో అంటే, తీసుకెళ్ళిపోయి ఒక ఇరుకు సందులో కారు పట్టణ ప్లేస్ దగ్గర తీసుకెళ్ళి చాలా కిలోమీటర్లు మోసుకెళ్ళి కాళ్ళు లేని ఆ సూర్యదాసుని ఆ గుహలో పట్టేసి, నేను నిధి ఉందో లేదో చూసుకొని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండి ఆ గుహల నుంచి వెనక నుంచి దారి ఉంది ఆ దారిలోంచి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో బీరువాల నుంచి 300 తీసుకోమని చెప్తాడు సదాత్మ ఫకీర్ వేషంలో ఉన్న అతను. ఆ 300 అంటే అతను పాపం సొమ్ము ఎందుకు నేను తీసుకోను అని అనుకుంటావేమో, ఇన్నాళ్ళ నుంచి నువ్వు అతని దగ్గర పనిచేసినందుకు నీకు 300 వస్తాయి, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపో, ఆ కారు దేశం చివర ఊరి చివర ఎక్కడ వదిలేసి వెళ్ళిపో, అతను నా గుహలో వదిలేసి నేను చూసుకుంటా, నాకు ఈ ఒక్కటి చెయ్యి నీకు సాయం జరుగుద్ది, నువ్వు తప్పి నన్ను పారిపో, నువ్వు పిచ్చోళ్ళలోనూ నువ్వు కూడా పారిపో, నేను కూడా పారిపోతా, అతనికి నువ్వు సాయం చేస్తావేంటి, అతన్ని రక్షించడం ఏంటని అంటాడు. అప్పుడు ఇవన్నీ చూపించి తను చెప్పినట్టు గుహ వెనక నుంచి వేరే ద్వారం నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఇతని గుహలో పడి ఆ పాములతోటి ఆ క్రూర జంతువుల అరుపులతోటి, పాములు ఛాతి మీద పాకుతాయి, చేయి పెడితే పాము తగులుతుంది, కాలు మించిపోతుంటాయి. దేవుడా అసలు చీకటి గుహ, అప్పటికే చీకటి పడిపోతుంది. ఇతనేమో ఎంతో సేపటికి కానీ ఒక గంట సేపటికి కానీ ఇతను ఏంటంటే నిధి దొరుకుతుంది, నిధి దొరికితే ఈ పనుల మనిషి శుభ్రం ఇంకా డబ్బులు సంపాదించవచ్చు అనుకున్నాడు. కానీ ఇతను పిచ్చోడు, ఇతను పిరికోడు, ఇతను ఇంత ప్లాన్ చేస్తాడు అనుకోలే. ఆ షాక్ లోంచి తేరుకొని ఇతను గంట సేపు అయిపోయింది ఇంకా రావట్లేదు అనుకున్నాడు. కానీ అమ్మో ఇంత ఇలాగ వెన్నెముక లేని ఒక చేతిలో నేను ఎంత మోసపోయాను, నా కాళ్ళు లేనివండి నన్ను గోపపడేశాడు అనేసి అలమటిస్తూ ఇక మొత్తానికి ఆ నిద్రాణంగా అంతరాత్మ నిద్రాణంగా ఉంది కదా. మేము చెప్పుకున్నాం కదా, మనం అంతరాత్మ చెప్తూనే ఉంటుంది మనకి. కొంతమంది సిక్స్త్ సెన్స్ అంటారు, అది ప్రతిసారి మనం చెడ్డ పని చేసినప్పుడు ఎత్తేస్తూనే ఉంటుంది. అది మనం వినకుండా ఉండేసరికి అనగదొక్కేసరికి అది నిద్రే జాగ్రత్త అవస్థలోంచి ఇక వదిలేస్తుంది, పాపని వెళ్ళిపోతాండి అనేసి నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోద్ది. ఎప్పుడైతే ఇతను ఇక నాకు తెల్లవారు నేను చచ్చిపోతాను అని అనుకున్నాడు, దేవుడికి తెలియదని అతన్ని తిట్టుకున్నాడు, ఇతన్ని తిట్టుకున్నాడు, ఇంకా 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 చేస్తాడు. కానీ మొత్తానికి ఆ భయంతో ఒక వెన్నెముక లేని ఒక పిరికోడి చేతిలో నేను ఇలా అయిపోయినా అని చెప్పి మొత్తానికి నాకు ఏదో జరగబోతుంది ఇక నాకు అయిపోతానంటే అప్పుడు అంతా గుర్తొస్తుంది. అంతరాత్మ మళ్ళీ మేలుకుంటుంది. మేలుకొనేసరికి మేలుకుంటేనే ఇదంతా గుర్తొచ్చింది, ఇతను చేసిన పాపాలన్నీ గుర్తొచ్చినాయి. చూడండి, అంతరాత్మ మేలుకుంటేనే గుర్తొచ్చింది. మరి అది హెచ్చరికని వినకపోతే నిద్రిస్తే ఇంకేం గుర్తొస్తుంది. అప్పుడు అంతరాత్మ మేలుకొని ఇవన్నీ గుర్తొచ్చాక అమ్మో నేను పులి గాండ్రింపులు ఈ గుహల్లోనే దాక్కుంటే ఇంత భయపడతాను, పాములు గుహ చీకటి చుట్టూరు పాములు ఉన్నట్టు తెలిసింది. కానీ ఆ పాములు కూడా ఓ మూలక జరి కూర్చొని పాపం పాకుతున్నాయి, కానీ మీద నుంచి చేయి తగులుతుంది కానీ ఏమన్నట్ల, కాలు మించి పోతున్నాయి, చేయి పెడుతుంటే అక్కడ పాము తగులుతుంది కానీ ఏమన్నట్ల. అయితే ఆ గుహ దగ్గర పోయి ఇంక తెల్లవారు బయటికి పోయి పాకడానికి చూస్తాడు. ఆ సింహం బారిన పడే కంటే ఆ పులి బారిన పడే కంటే పాము కాటుతో చచ్చిపోవడం మంచు మేలనేసి అప్పుడు గుర్తొస్తుంది అనమాట. దేవుడా నన్ను రక్షించు అంటే నా ద్వారా ఇంత భయపడిపోయాను కదా, ఇంత మోసం చేస్తే అతను తెచ్చుకుంటున్నానే, అంతరాత్మ మేలుకుంది కదా, ఏంటిది అసలు నేను ఇతని వల్ల అమాయకమైన ఆడపిల్లలు కానీ దొంగతనాలు చేసినప్పుడు వాళ్ళు కానీ అన్ని గుర్తొస్తాయి. ఎంత దీనాతి దీనంగా మొత్తుకున్నది అన్ని గుర్తొస్తాయి. నేను ఇంత పాపాత్మ ఉన్నా అంటే నేను సరిగ్గా లేని ఇన్నాళ్ళు, ఇప్పుడు సరిగైన మార్గం ఏదో నాకు దొరకబోతుంది,
ఏం మార్గం కాదు, ఇక నా టైం కూడా లేదు, నేను చచ్చిపోతాను అని అప్పుడు దేవుడిని మేలుకున్నప్పుడు ఆ అంతరాత్మ మాట్లాడటం మొదలు పెట్టింది. మరి ఇన్నాళ్ళు చేసినప్పుడు దేవుడు గుర్తురాలేదా? వాళ్ళందరినీ బాధ పెట్టినప్పుడు నేను ఎప్పుడు దేవుడు గుర్తురాలేదా? నేను ఇంత హ్యాపీగా ఉన్నావు కదా, దుర్మార్గాలు చేసి డబ్బులు సంపాదించుకున్నావు, ఆ సంతోష సమయంలో దేవుడు గుర్తురాలేదా? సంతోషాన్ని బాధని దేవుడికి అంకితం చేయాలి. గుర్తురాలేదా అని అడుగుతూ ఉంటాడు అనమాట. దేవుడా నాకు అంతా గుర్తొచ్చి నీకు ఇంక బతకొద్దు, నేను ఇప్పుడే చంపేయి, ఈ క్షణమే చంపేయి, ఈ పాము కాట్లతోటి వాటితోటి అన్ని భయపడుతూ ఇలా చచ్చిపోయే కన్నా నాకు ఇలాంటివి చావద్దు, నన్ను ఇప్పుడే చంపేసే వేడుకుంటూ ఉంటాడు బిగ్గరగా. ఆ తర్వాత ఏం జరిగిందో ఇవాళ చూద్దాం. సూర్యదాస్ కథ అంటే 22 తారీఖు మొదలైంది మే నెల. ఇప్పుడు మన 29 వచ్చింది. ఈ రోజు ఏంటంటే దైవిక ఉన్న సదాత్మ పకీర్ వేషంలో వచ్చారు కదా, ఆయన ఇతనికి ఎలా సాక్షాత్కరిస్తాడో, ఇంకా అతను చనిపోతాడు, ఇక వెలుగు చూడని అనుకుంటాడు. అలా అనుకునేసరికి ఇప్పుడు ఏం జరిగిందంటే సూర్యదాస్కి ఇప్పుడు అంతా స్పష్టమైపోయింది, కానీ ఇప్పటికే బాగా ఆలస్యమైందని కూడా అర్థమైంది. కొన్ని గంటల్లోనే తమ నరకంలో ఉంటానని అర్థమైంది. చచ్చిపోతాను, నేను నరకానికి వెళ్ళిపోతాను, నేను ఏం పుట్టి బుద్ధెరకక నేను ఆ పుణ్య కార్యక్రమాలు ఏం చేయలేదు, నేను నరకానికి వెళ్ళిపోతాను అనుకుంటున్నాడు అతను. అని తెలిసిపోయింది అతను. ఇప్పుడు దేవుడి న్యాయం ఎప్పుడు ఉంది, నేను ఆలస్యంగా గుర్తించాను, దేవుడు ఎల్లప్పుడూ న్యాయంగానే ఉంటాడు, రావాల్సిన సమయం కన్నా ఆలస్యంగా న్యాయం జరుగుతుందేమో, కానీ న్యాయం మాత్రం తప్పనిసరిగా జరుగుతుంది. ఇక్కడ మీకు ఏదైనా గుర్తొస్తుందా? రావడం లేట్ రావచ్చు, కానీ పక్క రావడం మాత్రం వస్తుంది న్యాయం అని పవన్ కళ్యాణ్ డైలాగ్ ఏదో ఉంది కదా, గోపాలలో. ఇక్కడ అదే న్యాయం జరగడానికి ఆలస్యం ఉందేమో కానీ న్యాయం మాత్రం తప్పనిసరిగా జరుగుతుంది. ఇప్పుడు ఇక నా శిక్షలన్నీ నేను అనుభవించాల్సిందే, తప్పించుకోలేను, ఇదే దేవుడి న్యాయం అని అప్పుడు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే అంతరాత్మ అడుగుతున్నప్పుడు అప్పుడు అంత తెలిసిపోయింది. మేలుకున్నప్పుడు అంత గుర్తొచ్చింది. ఈ అంతరాత్మ అడుగుతున్నప్పుడు ఇంకా కొంగి కృషించి బిగ్గరగా ఏడుస్తూ నన్ను చంపే అంటున్నాడు. ఇక నేను బతుకుతాను, నేను మంచిగా ఉంటాను అని అన్నాడు, కానీ నన్ను ఇప్పుడు చంపే, అసలు నా పాపాలకి నేను చాలా ఘోరాలు చేశాను. అప్పుడు ఏమనిపిస్తుంది, మళ్ళీ అతని మన అంతరాత్మ మనసు మళ్ళా ఇలా మాట్లాడుతుంది, దేవుడిని మహిమ చూపమని అడుగుతున్నావు కదా, చూడు ఈ మహిమని, ఇక నుంచి నువ్వు బాగుపడతావు. అతనికి దీని అర్థం తెలియలేదు. దేవుడి మహిమను చూపించమన్నావు కదా, చూడు ఇప్పుడు ఏం జరుగుతుందో అని మళ్ళీ అంతరాత్మ మాట వినపడేసరికి అతనికి అర్థం కాలేదంట. నేను పాపం చేశాను, శిక్ష అనుభవించాల్సిందే అని ఆలోచించసాగాడు. అర్థం తెలియపోయినా, అంతరాత్మ ప్రబోధించి అర్థం తెలియపోయినా అనుభవించాల్సిందే అనుకుంటాడు. అయితే శిక్షణ అనుభవించే సరైన మార్గం చూపించు దేవుడా, నా ఆత్మను పవిత్రీకరించుకునే మార్గం చూపు అనుకుంటున్నాడు. అతను మాత్రం మహిమ చూపిస్తాను, ఇప్పుడు చూపించమన్నావు కదా, బాగుపడుతున్నావు కదా చూడంటే అతనికి అర్థం కావట్లా, అంత డిప్రెస్ అయిపోయాడు అనమాట. ఫ్రస్ట్రేషన్ అంటారు, డిప్రెస్ అంటారు, అట్లా అయిపోయాడు. అయితే ఇతను అనుకుంటున్నాడు, నేను ఇంకా చూపించు నన్ను పవిత్రంగా చేసే మార్గం చూపించు అంటున్నాడు. మళ్ళీ నన్ను చెడు మార్గంలో ఉండనివ్వకు, చీకటిలో వెళ్తూ చూపించు, ఇంకెప్పుడు దేవుడు చూపిన మార్గాన్ని వదలను, దేవుడు ఆ పాపం నుంచి నా ఆత్మను కాపాడు, నా శరీరాన్ని కష్టం కలిగినా పర్వాలేదు, నా ఆత్మను కాపాడు, శరీరానికి ఏ కష్టమైనా పర్లేదు, ఆత్మను కాపాడు అని వేడుకుంటూ ఉన్నాడు అనమాట. రాత్రి అంతా అలాగే గడిచిపోయింది. ఉదయాన్నే సూర్యదాస్ గుహలోకి వెలుగు రేఖలు రావడం చూశాడు. నేను వెలుగు చూస్తానని అతనికి నమ్మకం లేదు, నేను వెలుగు చూడాలనుకున్నాడు. చాలా ఆశ్చర్యపోయాడు. చూడండి, దేవుడిని వేడుకుంటే ఎంత, మా కార్తీక మాసం పురాణాలు ఇవే ఉంటాయండి, కథలన్నీ ఇలాంటివే ఉంటాయి. అంటే ఎన్ని పాపాలైనా చేసేసి ఒకసారి దీపం వెలిగిస్తే దేవుడు కరుణించేస్తాడు, అయితే ఎన్నా చేయొచ్చా అన్నట్టు అనిపిస్తుంది ఆ కథలు చదివితే. ఇక్కడ చూడండి, అసలు ఎంత పాపాత్ముడైన, అంతకన్నా మహాపాపాత్ముడైన ఒక జ్ఞాన విచులతో ఎప్పుడైతే ఇది ఇక్కడ వెలిగిందో, ఎప్పుడైతే తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడిన ఆత్మపూర్వకంగా దేవుణ్ణి వేడుకున్నాడో ఇలా వెలుగు కనిపించింది అతనికి. ఆశ్చర్యపోయాడు అనమాట. అద్భుతం జరిగింది, ఇది నిజంగా నీ మహిమే, నన్ను రక్షించావు. అతను బాగా సంతోషించాడు. ఇంకా నీ మహిమ చూపిస్తాను చూడు, దేవుడే ఉన్నాడో లేదో అది అన్నప్పుడు కూడా అర్థం కాకుండా ఇలాగే ఆలోచిస్తున్నాడు. అప్పుడు వెలుగుని చూద్దాము, అసలు ఆశ్చర్యపోయి నిజంగా ఇది నీ మహిమే అని చెప్పి అనుకున్నాడు అనమాట. నన్ను రక్షించావు అని బాగా సంతోషించాడంట. అయితే తాను ఎలా రక్షించబడ్డాడో అర్థం చేసుకోవటానికి అతనికి చేత కాలేదు. అతనికి అర్థం చేసుకోవాలో అర్థం కాలేదనమాట. ఇంత పాపాత్ముడిని నేను ఇలా రక్షించబడ్డాను అనుకుంటున్నాడు. అయితే అతనికి అంటే అతని అంతరాత్మ అతనికి మనసు మళ్ళీ ఇలా అంటుంది. అంతరాత్మ ఏమంటుందంటే, సూర్దాస్, చివరికి పాములకు క్రూర జంతువులకు కూడా కాళ్ళు లేని నిస్సహాయులైన మనిషిపై జాలి ఉంది. చూడండి, పాములు ఏమి చేయలేదు, క్రూర జంతువులు అక్కడి నుంచి అరుస్తున్నాయి కానీ
ఇక్కడ మనిషి వాసన పసిగట్టగలవా? ఈ మనిషి నెత్తురు మరిగిన జనాలు ఊరుకోవు, జంతువుల కన్నా రుచిగా ఉంటుందట. మనం చూడండి, ఇందాక నిన్న సరోజిని మేడం చెప్పింది కాస్త పేరులో, కాళ్ళు నొప్పులైతే కాళ్ళు ఇరిగిపోతే కాళ్ళు పులుసు తినమంటారంట. మేక కాళ్ళు ఇవన్నీ. అది మన కాళ్ళు నొప్పులైతే ఆ జంతువు కాళ్ళు ఇరగొట్టి తినడం ఏంటి? అట్లాగా అంటే మనకు అంత హీన స్థితిలో ఉన్నాయి, ఇంకా దాన్ని చంపడానికి చూస్తాం అనమాట. కానీ అవి ఏం చేస్తున్నాయి? నువ్వు ఇంత పాపాత్ముడు అయినా ఈ పాపాత్ముడిని చంపితే మనకు పాపం అంటుకుంటుంది అనుకున్నాయో ఏమో. క్రూర జంతువులు నేనేం చేయలేదు, ఈ పాములు నేనేం చేయలేదు. చూసావా, వాటికి కూడా నీ మీద జాలి ఉంది. చివరికి పాములకు, జంతువులకు కూడా కాళ్ళు లేని నిస్సహాయుడైన నీపై జాలి ఉంది. కానీ నీలాంటి పాపాత్ములకు మాత్రం ఎప్పుడు అమాయకులైన నిస్సహాయులైన మంచివారిపైన దయ చూపలేరు. అసలు నిజంగా అమాయకులను పట్టుకొని పీడిస్తారు ఏంటండి? నాకు అస్సలు అర్థం కాదు. అమాయకులు అంటే ఎంత చక్కగా అమాయకంగా నవ్వుతూ ప్యూరిటీగా ఉందో అని చెప్పి ఎంత చక్కగా వాళ్ళని మంచిగా ప్రేమగా చూడాలి. ఇంకా అమాయకులైతే బాధ పెట్టడమేనా? అదే దేవుడి న్యాయమా అని ఒక్కొక్కసారి అనిపిస్తా ఉంటది. ఎన్నో చూస్తున్నాం, ఎన్నో వస్తున్నాయి నాకు కూడా ఇలాంటి కేసులు. ఇందాక దాంట్లో అక్కడ కూడా విన్నా నేను ఒకటి. అమ్మకి ధైర్యం చెప్పి ధ్యానం నేర్పించి రావడం జరిగింది. చూడండి, అమాయకం అమాయకం అయితే అసలు కొట్టి తిట్టి హింసించి ఇష్టమైనట్టు మాటలతో బాధించి దాని జీవితాన్ని దాన్నే అంతం చేసుకునేలాగా ఆ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఇలా చేయాలా? అమాయకంగా పుట్టడం వాళ్ళ నేరమా? చూడండి, క్రూర జంతువులకు కూడా అతన్ని ఏమి చేయకుండా జాలిపడినాయి. అదే అడుగుతున్నాడు ఇక్కడ. ఏంటిది సూర్యదాస్? చివరికి పాములకు క్రూర జంతువులు కాడలేని నిస్సహాయంగా నేను ఇలా చంపడం అనుకుంది, శిక్షించుకోవడం జాలిపడినయే. మరి అమాయకమైన బలహీనులైన వాళ్ళ మీద మీరెందుకయ్యా మనుషులు ఇంత దయ లేకుండా క్రూరంగా ప్రవర్తిస్తారు? ఏ అమాయకులు మన జోలికి రాడు, దాని మానాలు ఉంటారు, ఎందుకులే బాధ పెట్టడం అని ఒక్క క్షణమైన ఆలోచిస్తే ఎంత బాగుంటుంది కదా జీవితాలు. భూమి మీద అదే కదా జరుగుతుంది. ఎంతమంది బలైపోతున్నారు, మనిషి రూపంలోనే ఉంటారు. నాన్ వెజ్ మానరు, క్రూరంగా నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా మరి ఎప్పుడు తిన్నారో కొంతమంది తెలియదు నాకు. మన నాన్ వెజ్ అసలు ముట్టుకోని వాళ్ళు కూడా ఎంత క్రూరంగా, అసలు అమాయకంగా ఉన్న వాళ్ళ మీద ఎంత ఎలా ఆడుకుంటారో క్షణక్షణం అనేది నాకు ఈ బుక్ చదువుతుంటే అర్థమవుతుంది. దేవుడు అంతే, దేవుడా దేవుడా అనుకున్న వాళ్ళకి అన్యాయం జరగదు. దేవుడా అని ఎప్పుడైతే ప్రార్థించాడో అసలు ఏ అన్యాయం చేయదు. ఎంత పాపాత్ముడైనా సరే దేవుడా నన్ను క్షమించి, నన్ను తప్పులు చేస్తున్నానని వాడు రియలైజ్ అయితే వాడు సహాయం కోరమంటే దేవుడు సహాయం కోరు. కానీ నేను మనుషులు ఏమనుకుంటే తప్పు లేని వాడు తను తప్పులేదు కదా. పూర్వ జన్మలకెల్లా ఉంది తప్పు. ఎవరు తప్పు వాళ్ళకి తెలియదు, మనం చెప్తున్నా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు అంత అహంకారంతో క్రూరత్వంతో ఉంటారనమాట. వాళ్ళకి తెలియదు, చెప్తే వినరు. ఏం చేయాలి? బలైపోవడమే అనమాట. ఆ జీవితాంతం బలవ్వాలంటే ఎంత కష్టం. అప్పుడు వీళ్ళు దేవుడు బిడ్డలే, వాళ్ళకి బుద్ధి చెప్పు దేవుడా, వాళ్ళకి మంచి మార్గంలో పెట్టాలని ప్రార్థించడం తప్ప ఏమీ చేయలేం. ఎందుకంటే వాళ్ళ మీద జాలి పడాలంట. పైన నరకాలు ఎలా ఉంటాయో ఆవరణలో చూసాం, విన్నాం కదా. అందుకని వాళ్ళ మీద క్రూర జంతువులు, విష సర్పాలు కూడా జాలి పడినాయి. కాళ్ళు లేనివాడు ఇంత క్రూరుడైనా కూడా, ఇంత భగవంతుని వేడుకుంటున్నా కూడా అని క్రూర జంతువులు పాములు కూడా ఏం చేయకుండా వదిలేసినాయి. మనుషులైన మీకెందుకు ఆ బలహీనల మీద ఎలా ఉంటారు అని అడుగుతున్నాడు. చూడండి, భగవంతుడు ఎలా అడుగుతున్నాడు చూడండి. నిజంగా కనిపించి అందరికీ అంతరాత్మలో చెప్తూనే ఉంటాడు భగవంతుడు. కానీ అహంకారంతో మూసుకుపోయి ఉన్నారు. నేను చేసేది తప్పు కాదు అనుకుంటారు. దేవుడా, నిజంగా ఇలాంటి వాళ్ళని నువ్వే రక్షించాలి. కానీ వాళ్ళు అడగాలి కదా. ఇక్కడ అడుగుతున్నారు వీళ్ళు కథలో అందరూ. జిమ్మి అడిగాడు, సూరదాస్ అడుగుతున్నాడు, సతీష్ అడుగుతున్నాడు. చూడండి, ఇతను కూడా అడుగుతున్నాడు. ఇంత పుట్టి ఊహ తెలిసాక క్రూరురాయలైన తల్లికి పుట్టి నేను బాగుపడి తల్లిని బాగు చేయాలనుకున్నాడు. ఇక్కడికి వచ్చి మర్చిపోయాడు. అంత దారుణంగా ఉన్నాడు. మొత్తానికి అడిగాడు, అలాంటి పరిస్థితి కల్పించాడు ఆ సదాత్మ. ఎందుకంటే నీళ్ళు ప్రార్థించింది, నువ్వు 5వ వారం కిందకి పడిపోవడానికి కూడా ఇతని కోసం అన్నది. అప్పుడు నువ్వు 5వ వారంలో ఉండామా, 2వ వారంలో కూడా పంపించేస్తాడు, వెళ్ళిపోయింది. కానీ నిజాయితీని మెచ్చుకొని, త్యాగ బుద్ధి మెచ్చుకొని ఆమెది, నువ్వు 5వ వారంలోనే ఉండి తల్లి, నువ్వు చూస్తూ ఉండు అని కర్మలు అనిపిస్తూ ఉంటారు, చూస్తూ ఉండు, పాఠాలు నేర్చుకుంటారు, నువ్వు కల్పించుకోకు, నేను అతన్ని ఇక్కడ తీసుకొస్తానని చెప్పి సదాత్మ ఆ భగవంతుడి ప్రతినిధి వచ్చాడనమాట, ఫకీర్ లాగా. చూడండి మరి ఎంత నేర్చుకోవాలండి ఈ కథలోంచి. ఎంతమంది దుర్మార్గులు ఉంటారో, ఎంతమంది చెడు స్వభావం వాళ్ళు ఉంటారో, అమాయకుల్ని ఎంతమంది ఏడిపిస్తున్నారు, వాళ్ళందరూ తెలుసుకొని రియలైజ్ అవ్వాలి, భగవంతుని వేడుకోవాలి, వాళ్ళు పశ్చాత్తాపడాలి. ఇక నుంచి అయినా ఈ కాస్త జీవితంలో అయినా నేను బాగుంటాను, మంచి మార్గం చూపించు, చెడు మాటలు చెడు ఆలోచనలు బాధ పెట్టకుండా ఉంటాను దేవుడా అని నాకు అలా హెల్ప్ చెయ్యి, మంచి బుద్ధి నేను వాళ్ళు అడగాలి.
మనం ప్రార్థిస్తూనే ఉంటాం, వాళ్ళు అడగాలన్నమాట. అదే ఇక్కడ నుంచి చాలా సూరదాస్ కథలు ఎంత నేర్చుకోవాలో కదా. అమాయకుడైన ఫిలిప్స్ని ఏం చేశాడు? ఆ ఫిలిప్స్ కూడా అర్థం కాలేదు, దేవుడా అని వేడుకున్నాడు అతను కూడా. అప్పుడు ఫకీర్ లాగా వచ్చి ఇతన్ని, నువ్వు పారిపో నేను పారిపోతాను, అతనితో నీకెందుకు అన్నాడు ఆ అమాయకుడు. అమాయకత్వం మంచితనం తప్ప ఏం తెలీదు. ఎంత ప్యూరిటీ చూడండి. భగవంతుడు ఎప్పటికైనా, భగవంతుడు న్యాయంలో భగవంతుడు ఎప్పుడైనా కాపాడతాడు. ఇక్కడ బాధలు పడుతున్నామని తెలియక శాపనార్థాలు పెట్టద్దు. మనము ఇక్కడ ఎంత బాధపడితే అక్కడ అంత స్వర్గంలో ఉంటాము. ఇక్కడ ఎంత ఒకరిని బాధ పెట్టి నవ్వుతుంటారు చూడండి పైశాచికంగా, వాళ్ళు మాత్రం అక్కడ ఎలా అనుభవిస్తారో ఈ బుక్ మనకు తెలియజేస్తుంది. దయచేసి అందరూ చదవాలి, వినాలి ఈ వీడియోను. అయితే ఇక్కడ చూడండి అడుగుతున్నాడు అనమాట, ఎందుకు ఇలాగా మనుషులు ఇలా ఉన్నారు అంటే అని అడిగేసరికి అతనికి ఎంతో సిగ్గు అనిపించిందంట. సిగ్గు అనిపించి ఇంకెప్పుడు చెడు మార్గంలో నడవకూడదని ఒట్టు పెట్టుకున్నాడంట. కానీ వీళ్ళు ఒట్టు పెట్టుకోవాలన్నా భయమే వీళ్ళకి, మళ్ళీ ఏమో పొరపాటు చేస్తానేమో అని ఒట్టు కూడా పెట్టుకోరు. అంటే అంత అజ్ఞానం, మాయ కాదది. మాయ ఎంత బలమైందో అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. పత్రి సార్ కూడా భగవద్గీత రాశారు కదా మెయిన్ పాయింట్లు. అది మాయ కాదు, అహంకారం కూడా కాదు, అజ్ఞానం అని చెప్తారు పత్రి సార్. ఎంత కరుణమయ్యో. అహంకారం కూడా కాదు, ఎందుకంటే తన లోపాలు తనకు తెలుసు. తన లోపాలు బయటపడకుండా బలహీనుల మీద ప్రతాపం చూపిస్తూ నేనే గొప్ప అని, అందరూ నాకన్నా తక్కువ, ఆడిపిచ్చుడు ఏడిపిచ్చుడు ఇడిపిచ్చిది అంటూ వీళ్ళే గొప్పోళ్ళని అహంకారంతో వేరేవేతారు. అహంకారం ఎందుకు వాడుకోవాలి? తనని తాను రక్షించుకోవడానికి వాడుకోవాలి. వీళ్ళ దగ్గర అన్ని అవలక్షణాలే ఉంటాయి. తనని తాను ఇలా రక్షించుకుంటూ ఎదుటోళ్ళని బాధ పెట్టి వాళ్ళని వాళ్ళు రక్షణ పొందారు. అంటే వీళ్ళ ఫీలింగ్స్, వీళ్ళ ఎమోషన్స్, వీళ్ళ ఈ అన్ని ఒక శాలిటీ కావాలి వాళ్ళకి, అమాయకమైన ఒక శాలిటీ కావాలి. ఇక్కడ మన కర్మలు కూడా దగ్ధం అవ్వాలి కదా, అందుకని అట్లాగా ఉంటారనమాట వీళ్ళు. మన జాన జగత్తులో ఒక చదివానండి హెడ్డింగ్, బాధితుల చేతిలో బాధితులం అన్నమాట మనందరం. నిజంగా ఎవరు రాశారు ఆర్టికల్, ఎంత బాగుందంటే నాకు నవ్వు వచ్చింది, నిజమే కదా అనిపించింది. బాధితుల చేతిలో బాధితులు అంటే వాళ్ళు బాధపడుతూ ఉంటారు, వాళ్ళ అహంకారం వాళ్ళకి నచ్చదు, వాళ్ళ పిరికితనం వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి మొహమాటం వాళ్ళకి నచ్చదు, వాళ్ళు బాధ పెడతామని తెలుసు. కానీ వాళ్ళు బాధితులు కాబట్టి ఆ బాధితుల చేతిలో మనం బాధితులం అంటానే హెడ్డింగ్ ఎంత నచ్చిందో నాకైతే, ఎంత అర్థం ఉంది అందులో. చూడండి మొత్తానికి ఒట్టు పెట్టుకున్నాడు, వీళ్ళు ఒట్లు కూడా పెట్టుకోరు. అయినా కానీ ఈ దట్టమైన అడవిలో నేను బతికే అవకాశం తక్కువ, ఎవరు అటుగా వెళ్ళరు, ఈ ఒంటరి ప్రదేశం నుంచి నేను ఎలా బయటపడగలను దేవుడా, నువ్వు నన్ను క్రూర జంతువుల నుంచి రక్షించావు, దయచేసి ఈ చోటు నుంచి కూడా నన్ను రక్షించవు, నేను సన్మార్గంలో జీవిస్తున్నాను, చెడు పనులకు పశ్చాత్తాపం చెందుతాను దేవుడా, నాకు మళ్ళీ సాయం చెయ్యి, నేను ఇలా అడుగుతున్నానని తెలుసు, నేను ఊరికి ఇబ్బంది పెడతాను, ఊరికే అడుగుతున్నానని తెలుసు, నన్ను ఆత్మపై జాలి చూపించు. చూడండి ఎంత దిగజారిపోయాడు. ఎంతో ప్రయత్నంతో గుహ బయటకు పాకి ఒక బండ మీద కూర్చొని, వెలుగు కనిపించింది కదా మొత్తానికి, అంటే భగవంతుడు కరుణించాడు కదా, అంతరాత్మ రూపంలో మాట్లాడుతున్నాడు కదా. అప్పుడు బండ మీద మొత్తానికి కాళ్ళు లేవు కదా, పాకుంటూ మొత్తానికి ఒక బండ మీద కూర్చొని హృదయపూర్వకంగా దైవాన్ని ప్రార్థించాడు. ఇప్పుడు అతని హృదయం వెలిగిందనమాట. పశ్చాత్తాపంతో పాపాలు కడగబడ్డాయి, పవిత్రీకరించుకున్నాడు అనమాట. అప్పుడు దైవాన్ని ప్రార్థించాడు. కొన్ని గంటల తర్వాత ఒక ఫకీరు అలసటగా కుంటుకుంటూ అటుగా వెళ్ళడం చూసాడు. చూడండి ఇతను కూడా కుంటుకుంటూ, అక్కడేమో యాక్సిడెంట్ అయ్యేలాగా అడ్డొచ్చాడు, ఇక్కడేమో ఇతనికి పిరికోండి అంటే పిరికితనంలోంచి ఆ ధైర్యాన్ని ఇవ్వడానికి ఇక్కడ ఇతనికి వచ్చాడు. నాకు ఏమన్నా డబ్బులు ఏమన్నా సాయం చేస్తాంటే, గుడ్డలు బట్టలే కదా, డబ్బులు కూడా ఎప్పుడు ఇతనికి జీతం రూపంలో కూడా ఇవ్వలేదు. అప్పుడు అతనికి ధైర్యం వచ్చింది, ప్లాన్ చెప్పేసరికి భలే ప్లాన్ దొరికిందని అతని మహిమలు చూపించాడు కదా. ఇతను ఎలాగ అతన్ని కలిసాడు, ఎలా మోసం పడ్డాడు. అవును అతను చెడ్డాడు, అతనికి మహిమలు ఉన్నాయని భయపెట్టాడు, ఇతను మంచి మహిమలు ఉన్నాయని చెప్పి నమ్మి అతను అలా బయటపడ్డాడు. ఈ ఫకీర్ మళ్ళీ ఇప్పుడు కుంటోడు కదా, కుంటోడులాగే కనిపించాడు మళ్ళీ. చూడండి ఎట్లా ఫకీర్ వేషంలో వచ్చి ఆ ఉన్నత సదాత్ని ఎలా సాయం చేస్తున్నాడు. భగవంతుడు మన దగ్గరే ఉంటాడు, మన పక్కనే ఉంటాడు, మనం వినం వాడి మాట, వాడు చెప్తూనే ఉంటాడు. ఎందుకంటే మన మాయలో, అజ్ఞానంలో, అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ఉన్నాం కదా, వినరు వాళ్ళు. ఇప్పుడు చూడండి ప్రార్థించాడు, పశ్చాత్తపడ్డాడు, వేడుకున్నాడు, ఏడ్చాడు, మొత్తుకున్నాడు, జాలి చూపించుకున్నాడు. చూడండి కొన్ని గంటల తర్వాత ఒక ఫకీర్ అలసటగా కుంటుకుంటూ అటుగా వెళ్ళడం చూసి అమిత ఆనందంతో నాకు సాయం చేయండి దయచేసి అని మొత్తానికి అడిగాడు. అయితే ఆ ఫకీరు అంటే మన ఉన్నత సదాత్మ అనమాట. అతనికి దగ్గరగా వచ్చి, నువ్వు చెడ్డవాడివా మంచివాడివా? చెడ్డవాడికి నేనైతే ఎప్పుడు సాయం చేయను, నువ్వు చెడ్డవాడివా మంచివాడివా చెప్పు, నేను మంచివాళ్ళకైతే సాయం చేస్తానని 2 సార్లు అడుగుతాడు అనమాట వెప్పించి. అయితే సూర్యదాస్ ఏమన్నాడంటే తాను మంచివాడినని చెప్పాలనుకున్నాడు, కానీ అతని అంతరాత్మ ఇప్పుడు పనిచేయటం మొదలు పెట్టింది కాబట్టి ఇలా చెప్తాడనమాట. ఏం చెప్తాడంటే, నా కథ వినండి స్వామి,
ఆ ఫకీర్ని చూసి అన్నాడు, స్వామి కూర్చొని నాకు చదివేనండి, అప్పుడు నాకు సాయం చేయాలని మీ అంతరాత్మకు అనిపిస్తే నాకు సాయం చేయాలి. ఎంత రియలైజ్ అయ్యాడు కదా. లేకపోతే మీ దారిని మీరు వెళ్ళిపోండి, దేవుడు మీకు శుభం చేస్తాడు. ఫస్ట్ టైం ఒకళ్ళు మంచి కోరాడు. అతను కుంటి ఫకీరు అంటే అడుక్కుని తింటూ ఉంటారు కదా, కుంటోడు తనలాగే. మీకు నేనైతే మంచి ముందు నాకు అదివేనండి, నేను మంచోడినని మీకు అనిపిస్తే సాయం చేయండి, లేదనిపిస్తే మీ దారిని వెళ్ళిపోండి, మీకు శుభం కలుగుద్ది అన్నాడు. అనేసి తనకు అదంతా చెప్పాడు అనమాట. ఈ ఈ సదాత్మ అంతా ఒక బండ మీద కూర్చొని సరే చెప్పు వింటానని చెప్పి సూర్యదాస్ కదంతా విన్నాడు. అదంతా తెలిసే కదా ఇతన్ని ఆ నీరు మర ఆలకించి ఆవరణలోకి 5 ఆవరణలోకి తీసుకురావడానికి వచ్చాడు. ఇంతమందికి కనిపించి ఇంత దారి మళ్ళించాడు. అయితే సరే అంత చెప్తే సరే మళ్ళీ మన పత్రిసారి లాగా ఓపికగా విన్నాడంట. అంత సత్యమే చెప్పాడు. దైవిక ఉన్నత సదాత్మ చాలా సంతోషించాడు. కానీ మళ్ళీ పరీక్ష పెట్టాడంట. చూడండి అసలు కొంచెం కూడా మంజునాథ్ సినిమాలో గుర్తొస్తుంది. ఇతను పూర్తిగా కోపం అనేది ఇంకా తగ్గించుకోలేదు. అఘోర వేషంలో వస్తాడు కదా, శ్మశానం నుంచి వచ్చిన వాళ్ళకి భోజనానికి ఎవరు అతిథి దొరకకపోతే, అంటే సూది బెజ్జంలో కొంచెం నలక ఉన్నా కూడా దారం ఎక్కదనమాట. అంత కూడా ఉండకూడదు భగవంతుడు రక్షించాలంటే మనల్ని. ఎంత పాపాలైనా చెయ్యి నువ్వు, అంతకన్నా మహాపాప భగవద్గీతలో చెప్తాడు. ఎంత పాపాత్ముడువైనా, అంతకన్నా మహాపాపాత్ముడువైనా ఒక్క జ్ఞాన వీచికతో నీ పాపాలన్నీ దూదికి అగ్ని పటాపంచలు అయిపోయినట్టు గాలి వేస్తే దూది ఎలా ఎగిరిపోద్దో అలా ఎగిరిపోతాయి. కాకపోతే నువ్వు రియలైజ్ అవ్వాలి. ఇక్కడ మళ్ళీ పరీక్ష పెడుతున్నాడు. ఇదంతా కథ అంతా చెప్పింది సత్యమే. ఇతను స్టోరీ అంతా అతను చెప్పకపోయినా అతను తెలుసు. కానీ విన్నాక కూడా ఇంకో పరీక్ష పెట్టాడంటే అదేంటో చూద్దాం. మళ్ళీ ఇంకో పరీక్ష పెట్టాడనమాట. అయితే ఇతను అన్నాడు, కథంతా చెప్పాడు కదా, సత్యమే చెప్పాడు కదా, మళ్ళీ పరీక్ష పెడుతున్నాడు కదా, మళ్ళీ చెడు మార్గంలో కొనసాగడానికి రక్షించుకుంటున్నావా, నన్ను రక్షించమంటున్నావా నన్ను అంటే, ఇప్పుడు నేను రక్షించాను అనుకో, నీకు అదంతా విన్నాను, నాకేమనిపించదో నీకు అనవసరం. మళ్ళీ అంతా రక్షించు నీ ఇష్టం అని అన్నావు కదా, అదంతా విన్నాను కదా, అది మళ్ళీ నేను నువ్వు చెడు మార్గంలో కొనసాగటానికి రక్షించమంటున్నావా అని అడుగుతున్నాడు. అడిగితే అయితే ఇతను ఏం చెప్తున్నాడు, కాదు స్వామి నేను ఇంకెన్నడూ తప్పు మార్గంలో వెళ్ళను, నేను చాలా కఠినమైన పద్ధతిలో గుణపాఠం నేర్చుకున్నాను, సన్మార్గంలో జీవించడానికే నిన్న రాత్రి నన్ను దేవుడు కాపాడాడని అనుకుంటున్నాను. నేను సన్మార్గంలో మాట్లాడటానికి మారడానికి ఇంకో అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడు ప్రతి క్షణం అవకాశం ఇస్తూనే ఉంటాడు, అది మనం గుర్తించాలి. అయితే అనుకుంటున్నాను, కాబట్టి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు కనుక ఆయన నన్ను చూసి గర్వించేలా నేను సన్మార్గంలో నడుస్తాను. ఎవరైతే నాకు నన్ను రక్షించి నన్ను ఇలా రియలైజ్ అవ్వడానికి కారణమయ్యాడో ఆ భగవంతుడి మా సన్మార్గంలోనే నేను నడుస్తాను అని చెప్పి అంటున్నాడు అనమాట. ఈ మాటలు దైవిక ఉన్నత సదాత్మకు నచ్చాయి. సూర్దాస్ తేజోవలయం స్పందనలు కూడా మారినట్లు ఆయన గమనించాడు. అంటే ఆయన ఆరా, తేజోవలయం అంటే ఆయన ఆరా కూడా స్పందించింది, మారినట్టుగా కనిపించింది అనమాట తనకి స్పందనలు అవన్నీ. సరే సూర్దాస్ నేను నీకు సాయం చేస్తాను అన్నాడంట. అయితే ముందు అతనికి తిండి నీరు అన్ని ఇచ్చి సాయం చేశాడట సదాత్మ. సరే నేను సాయం చేస్తానని చెప్పి కాస్త తాగడానికి నీళ్లు కాస్త ఆహారం ఇచ్చాడంట. అయితే తర్వాత ఏం చేశాడు, మళ్ళీ తర్వాత సూరదాస్ని ఇంటికి తీసుకెళ్లి వదిలిపెట్టి పని అయిపోయింది కనుక మన మళ్ళీ మాయమైపోయాడు. ఇక్కడ అక్కడ మోహన్ దాస్ దగ్గర మాయమైపోయాడు, ఇక్కడేమో ఫిలిప్స్ దగ్గర మాయమైపోయాడు, ఇప్పుడు సూరదాస్ దగ్గర కూడా మాయమైపోయాడు. అంటే ఇంటికి తీసుకెళ్లి దిగబెట్టేసి ఆత్మలోకానికి వెళ్ళిపోయాడు. అయితే సూరదాస్ ఇంకా భూలోకంలోనే ఉన్నాడు. కృత్రిమ కాళ్లతో దయతో నిస్వార్థంగా మంచి జీవితాన్ని గడుపుతున్నాడు. కృత్రిమ కాళ్ళు వాళ్ళు కూడా అంతే కదా. ఎవరు మోహన్ దాసు ఆ కృత్రిమంగా ఉంచుకొని కాలు ఒకటి చెయ్యి ఒకటి ఇదైపోయినగా నర్సుని పెళ్లి చేసుకున్నాడు కదా, ఆ అమ్మాయిని చక్కగా ఉన్నారు కదా. అలాగే ఇతను కూడా సూర్యదాస్ కూడా కృత్రిమ కాళ్ళు అమర్చుకొని చక్కగా జీవితాన్ని గడుపుతున్నాడు. అతని తల్లి కూడా విడుదలైంది. క్రూరురాలైన తల్లిని ఎంచుకున్నాడు కదా, ఇతను మారాలి ప్లస్ తల్లిని మార్చాలని ఆ నీళ్ళు దగ్గరికి వెళ్ళాలి 5వ ఆవరణకని వచ్చాడు కదా. అదంతా మర్చిపోయి ఇట్లా ఆ క్రూరురాలైన తల్లి ఇదంతా నేర్పింది. అందుకే తల్లే గురువు, తల్లే గురువు. కడుపులో ఉండగా కౌన్సిలింగ్ ఇవ్వండి, చిన్నపిల్లలకు కూడా ధ్యానం నేర్పండి, చిన్నప్పటి నుంచి మంచి నేర్పించండి, మంచితో పాటు చెడుని ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పించండి. అభిమన్యుడు ఒక్కటే నేర్చుకున్నాడు కదా, 2 నేర్పించండి. కాబట్టి తప్పించుకోవటమో లేకపోతే చెడుని ఎదిరించి బతకటమో ఎలాగోలాగా బతకాలి కదా. వెన్నుముక లేకుండా మాత్రం బతకండి, పిరికోళ్ళ బతకండి. దేవుడు నచ్చడు, ఏడ్చినా నచ్చడు, దేవుడు ఏడవడం నచ్చదు, పిరికోళ్ళ ఉన్నా నచ్చదు. వాళ్ళకి బానిసత్వంగా ఎవరైతే మనల్ని హింసిస్తున్నారో వాళ్ళకి బానిసత్వంగా ఉండడం కూడా కర్మేనంట.
వాళ్ళ నిరంకుశత్వానికి బలవ్వద్దంట. అది కూడా కర్మే. ఎదిరించు, పోరాడు. జీవితం అనేది ఒక యుద్ధం అంట. ఎదిరించి పోరాడి ధైర్యంగా నిలువు. ఏడిస్తే భగవంతుడికి ఇష్టం ఉండదు, గుర్తుంచుకోండి, అండర్లైన్ చేసుకోండి. బాధపడినా ఇష్టం ఉండదు. పిరికోళ్ళ ఉన్న నచ్చదు. కానీ మనం అలా ఎంచుకొని పిరికోళ్ళ వస్తామో అదంతా తర్వాత. నచ్చినట్టుగా నీ తల రాతను బ్రహ్మే రాశాడు. నీకు నచ్చినట్టుగా తోచినట్టుగా బ్రహ్మ తన రాత తను రాశాడు. అంటే ప్రాపంచకంలో బ్రహ్మ విష్ణు ఇవన్నీ అనుకుంటారు ప్రతిసారి. ఇవన్నీ ఎవరు ఉండరు. మనమే ఎంచుకుంటే ఇదిగో మనమే కళ్ళలో తీస్తాం, మనమే పశ్చాత్తపడితే భగవంతుని వేడుకుంటే రియలైజ్ అవుతాయి. ఇవన్నీ మన ఆధ్యాత్మికలో ఉంటాయి. భౌతికపరమైన ఏమని పాట ఉంది కదా, మౌనంగానే ఎదగమని. తోచినట్టుగా బ్రహ్మ నీ తలరాతను రాశాడు. నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వు రా. నీ సంకల్పానికి ఆ విధి సైతం దిగి వస్తాడు. ఎంత బాగుందండి ఆ పాట, ఎంత అర్థం ఉంది. సినిమా పాటలన్నీ కొట్టేయకండి, ఎంజాయ్ చేసి వదిలేయకండి. సినిమాలు చూసి ఎంజాయ్ చేసి వదిలేయకండి. మంచి వాళ్ళ నుంచి ఎలా మంచిగా ఉండాలో నేర్చుకోండి, చెడ్డ వాళ్ళ నుంచి ఎలా చెడ్డగా ఉండకూడదో నేర్చుకోండి. మనం కూడా చెడ్డోళ్ళలాగా అయిపోక్కర్లేదు, అలానే పిరికోళ్ళగా ఉండక్కర్లేదు. అర్థమైందా? ఎదిరిద్దాం, నచ్చ చెప్దాం. నచ్చ చెప్పి 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 విసుగొచ్చింది అనుకోండి, ఎదిరిద్దాం అంతే. ఆమె తుమ్మి తేల్చేద్దాం. బతకాలి కదా ఎట్లాగొట్లా, దేవుడికి నచ్చినట్టు బతకాలి. ప్రపంచ నియమాలు, జీవాత్మ ప్రపంచ నియమాలు ఇవి. భగవంతుడు ఏడిస్తే నచ్చడు, నిరంకుశ సత్వానికి బలైపోయి బాధపడినా నచ్చడు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇట్లా చేద్దాము. కాబట్టి చక్కగా వాళ్ళు ఎంత చక్కగా కృత్రిమ అవయవాలు పెట్టుకొని మంచిగా చక్కగా, కన్న తల్లి కూడా క్రూరాలైన తల్లి జైల్లో పెట్టేశాడు కదా, అన్ని పోలీసులకి సాక్ష్యాలు అన్ని దొరికేలాగా. ఇతనే చేసి పారిపోయాడు కదా. అప్పుడు కారు మార్చి ఫిలిప్స్ని అడ్డం పెట్టుకొని అట్లా అనమాట మార్చేసరికి మొత్తం తల్లి విడుదలైంది. ఆధారాలు ఎవరు పెట్టారో పోలీసులు రుజువు చేయలేకపోయారు. కానీ మొత్తానికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద, అంటే నేరం ఖచ్చితంగా ఆమె చేసిందని రుజువు పరచలేకపోయారు కాబట్టి ఆమెను వదిలిపెట్టారనమాట. ఇంకా ఇది విన్న సూరదాస్ ఆమెను వచ్చి తనతో ఉండమన్నాడు. కాలం గడిచే కొద్దీ సూరదాస్ తన తల్లిని కూడా బాగు చేశాడు. ఇతను బాగుపడ్డాడు. చూడండి, క్రూరులైన వాళ్ళు కూడా మారుతున్నారు. నిజంగా కథల్లోనూ సినిమాల్లోనూ సీరియల్స్లో ఏమో తెలియదు కానీ చాంతాళ్ళకి నడుస్తూనే ఉంటాయి. ఇలా మారినట్టు నిజంగా మనుషులు కూడా అండి అట్లా మారితే ఎంత హాయిగా ఉంటుంది. శుభం కార్డు పడిపోద్ది అందరి జీవితాలకి. కానీ రేవులో తంచాడులాగా హనుమంతుడు తోకలాగా అలా ఎన్నాళ్ళు సాగుద్దో తెలియదు ఈ జీవితం. మా పుట్టుకతో వచ్చింది బుద్ధి పుడకలతో పోదంటారు. మరి అలా కాకుండా మనం బ్రేక్ పెడదాం, చెక్ పెడదాం. ఓకేనా? సరే, ఇంకేం చెప్తున్నారంటే, అప్పుడు తల్లి కొడుకులు ఇద్దరు నిజాయితీగా దయతో కూడిన నిస్వార్థ జీవితాన్ని గడుపుతున్నారు. కానీ నీలు దైవిక ఉన్నత సదాత్మ కలిసి తనకు ఎలా సాయం చేశారో సూరదాస్కు తెలియదు. చూసారా? ఈ తల్లి కొడుకులు ఇద్దరు నిజాయితీగా దయతో కూడిన జీవితాన్ని గడుపుతున్నారు. కానీ అక్కడ నీలుకి ఈ దైవిక ఉన్నత సదాత్మ తనకు ఎలా సాయం చేశాడో సూరదాస్కి అయితే తెలియదు. ఈ నీలును సదాత్మ కలిసి ఈ సూరదాస్కి ఇలా సాయం చేశాడు కదా పట్టి రూపంలో వచ్చి, అదంతా సూరదాస్కి తెలియదు అనమాట. ఆత్మలోకానికి వచ్చినప్పుడు అతనికి తెలుస్తుంది. ఆత్మలోకానికి వచ్చినప్పుడు అతనికి ఇదంతా తెలుస్తుందని ఆత్మలోకంలో ఉన్న విస్తి రతు అనే పిల్లలు ఇద్దరు కొడుకులు ఇద్దరు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, నీలు ఇప్పుడు చాలా సంతోషించింది. నీలుకి తెలుసు కదా, నీలుయే కదా పంపించింది. నీలు ఒక వేడుకుంది కదా వాళ్ళ. నీలు ఒక తన్ని బాగు చేయాలనే ఒక నిజాయితీ, ఇంకా త్యాగము, కిందావణిలో పడిపోవడానికి కూడా సిద్ధపడింది. అది చూసి సదాత్మ వచ్చింది కదా, ముందు మోహన్ దాస్ని పంపారు. వాడు కూడా ఈ ప్రలోభంలోకి ఆ కథ సుఖాంతమైంది, బయటకు వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ అతని వల్ల కాలేదు కాబట్టి ఇవి రెండో వాడిలోకి వెళ్ళింది కూడా, వెళ్ళిపోయింది, పంపించేశారు. అయినా కూడా ఒకటే కూడా దిగిపోవడానికి సిద్ధపడింది తన ప్రియుడి కోసం, తన స్నేహితుడి కోసం. 5వ వారంలోకి తీసుకురావాలి, 3 నుంచి ఇదే త్యాగం చేయడానికి సిద్ధపడింది. అప్పుడు సదాత్మ తల్లి నువ్వు 5వ ఆవరణలోనే ఉండని ఇతను వచ్చి చేశాడు. ఈ నీలుకి సదాత్మ తెలుసు కానీ సూరదాస్ తెలియదు. ఆత్మలోకంలోకి వచ్చాకనే అతనికి తెలుస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు నీళ్ళు చాలా సంతోషించిందంట. హృదయాంతరాలలోంచి దైవిక ఉన్నత సదాత్మకు కృతజ్ఞతలు చెప్పిందంట. ఇదే పద్ధతిలో ఆత్మలోకంలోని చాలా ఆత్మలు భూలోకంలోని వారికి సహాయం చేశాయి. చూడండి, పత్రిసారి చెప్తారు, మన చుట్టూనే ఉన్నారు. నక్షత్ర మిత్రులు వచ్చి, ప్లైడియన్స్ వచ్చి, ఆడిటోరియం హీలింగ్ మాస్టర్స్ వచ్చి, ఏంజల్స్ వచ్చి మన మధ్యలోనే ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. అది మనం ఎరుకతో ధ్యానం చేసి గుర్తించాలి. వాళ్ళ సహాయంతో ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళని ఒక్కళ్ళని మార్చాలట, ప్రతి ఒక్కళ్ళు. అది పని మీద వచ్చామట. కాబట్టి ఇంతమంది మనకి దైవిక సదాత్మ ఎలా వచ్చి సాయం చేస్తుందో మన మధ్యనే ఉన్నారంటే వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి సాయం చేస్తాయి. కాబట్టి ఇదంతా వాళ్ళ మహిమే. ఆత్మలు భూలోకంలో వారికి సహాయం చేస్తున్నాయి. ఉన్నత దైవిక
ఆత్మలు ఇదే పద్ధతిలో ఆత్మలోకంలోని చాలా ఆత్మలు, ఉన్నత దైవిక సదాత్మలు, చాలా ఆత్మలు భూలోకంలోని వారికి సహాయం చేస్తున్నాయట. మరి మీరు దానిని మహిమ అంటారు. ఇది నిజంగా మహిమే. మహిమ కాక ఏమవుతుంది? కాబట్టి ఇప్పుడు ఏం చేసామంటే మనం మే 30కి వచ్చేసాం. ఇక్కడ ఏంటో చూద్దాం. ఉపచేతనాత్మక మనసే నిజమైన మీరు, అంటే మీ అంతరాత్మే మీరు అని చెప్తుంది. అదేంటో చూద్దాం. భూలోకంలో ఉన్నప్పుడు తరచుగా ఈ ప్రశ్నను వింటూ ఉండేవాళ్ళమాట మనం. భూలోకంలో గత జన్మల గురించి మనకి ఏమి ఎందుకు తెలియదు? నేను ఎప్పుడు అనుకునేదాన్ని, నేనే ఉదాహరణ. ఎందుకు ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, అసలు మనం లైఫ్ లో ఏ పర్పస్ మీద వచ్చామో అది ముందే తెలిస్తే అది చేసేసుకొని వెళ్ళిపోతాం కదా. అలా నలిపినట్టు నలిపేస్తున్నారు, అసలు చచ్చిపోతున్నాము. అసలు తెలిసిపోతే అది చేసేసి వెళ్ళిపోతాం కదా. చక్కగా కృష్ణులాగా రాముడిలాగా పుట్టగా అనేది అన్ని తెలిసిపోయి ఎందుకు వచ్చారు? వాళ్ళు నవ్వుతూ అనుభవించారు. రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ దైవాలే కదా, అలా మానవుల కోసమే కదా వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళలాగా ఈ బ్రహ్మంగారని మన పత్రిసార్ దాకా ఎందరు గురువులు కానీ తెలుసుకున్నారు ధ్యానంలో. అట్లా అసలు మన చిన్నప్పుడే, అసలు పుట్టగానే చిన్నప్పుడు ఎప్పటికప్పుడు మనకు తెలిసిపోయి పని చేసేసుకొని వెళ్ళిపోతే అయిపోద్ది కదా అనుకున్నాం. దానికి కారణాలు ఏంటో మూడు మూడు పాయింట్లు ఇచ్చారు, చదువుకున్నాం. ఇక్కడ కూడా మళ్ళీ మనకి ఎందుకు గుర్తుండదంటే అసలు భూలోకానికి రావడానికే ఇష్టం ఉండదంట. అంత అలా గుర్తుంచేస్తే ఎమ్మటే గుర్తుండిపోతే టక్కన వెళ్ళిపోతాంట. భూలోకానికి రావడానికే ఇష్టపడమాట. ఎందుకంటే అనుభవ పాఠాలు నేర్చుకోవాలట. మరి పాఠాలు ఉంటాయి కదా, కర్మలు అనుభవించాలంట, పాఠాలు నేర్చుకోవాలంట, ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలంట. ఇన్ని ఉంటాయి. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తున్నారు. భూలోకంలో ఉన్నప్పుడు తరచుగా ఈ ప్రశ్న వింటూ ఉంటాం కదా. నేనే చాలా సార్లు వేసుకున్నాను ఈ ప్రశ్న. భూలోకంలో గత జన్మల గురించి మనకేమీ ఎందుకు తెలియదు? పత్రిసారి తెలుసుకున్నాడు, బుద్ధుడు తెలుసుకున్నాడు, మనకెందుకు? నాకు ఏది కనపడదు. ధ్యానంలో అనుభవాలు ఏమీ రావు. కానీ చెట్లు మాట్లాడుతుంటాయి, పాములు మాట్లాడుతుంటాయి, అన్ని మాట్లాడుతుంటాయి, పక్షులు మాట్లాడుతుంటాయి. ప్రేమనా సార్ చెప్తారు, నాకు ఇంత చుక్క కూడా తెలియదు మేడం. ఆ చెట్టు కింద కూర్చొని ఆ చెట్టు కళ్ళు మూసుకొని ఆ చెట్టు మాట్లాడి ఏం చెప్పుద్ది వినండి అని ఎంతో మంది కూర్చోబెట్టి ఎంతో మంది చేత కమ్యూనికేట్ అలా చేశారు. కానీ నాకు అదంతా, నాకైతే నేనేంటో నాకు తెలియదు కానండి. నేనంతే, నాకైతే ధ్యానంలో అనుభవాలు ఏముండవు, అన్ని ప్రత్యక్ష అనుభవాలే. అయితే ఇట్లా ఆత్మలోకం గురించి ఎందుకు తెలియదు అంటే, దేవుడు మనం మర్చిపోయేలా ఎందుకు చేశాడంటే, మీ అంతరాత్మ మనసు ప్రతి విషయమూ తెలుసు. మన జన్మల నుంచి మన అంతరాత్మకి తెలుసు లోపల. కానీ అలా మనసులో నిక్షిప్తమై ఉంటుంది అంతరాత్మలో. దురదృష్టవశాత్తు మీ భౌతిక మనసు ఇవన్నీ గుర్తించదు. దురదృష్టవశాత్తు మన లోపల అంటే అంతరాత్మకు అన్ని తెలుసట. మనం ఎవరమో, ఎందుకు వచ్చామో, పాపాత్మ సదాత్మ అన్ని తెలుసు. కాబట్టి మనకి గుర్తుండవట. మనసుకు మాత్రం భౌతికంలోకి వచ్చాక మనసు గుర్తుండవట. అంతేకాకుండా అది ఆ ఇది అంతరాత్మ మనసుతో నిరంతరం యుద్ధం చేస్తూనే ఉంటుంది. చూడండి, నేను ఉదాహరణ చెప్పాను కదా, యుద్ధం చేస్తూనే ఉంటా. కానీ ఇది చదువుతుంటే నిజంగా టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అన్నట్టు నాకు ఎంత అర్థమవుతుందంటే, మీకు అందరికీ నేను అర్థమయ్యేలా చెప్తున్నానో లేదో, నేనైతే ద బెస్ట్ ఇచ్చినట్టే అనుకుంటున్నాను నా పరిధి మేరకు, నాకున్న జ్ఞానంతో. కాబట్టి నాకైతే మాత్రం నిజంగా పత్రి సార్ టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అంటారు. నాకు ఎన్ని అర్థమవుతున్నాయో దీంట్లో చూడండి. కాబట్టి అంతేకాకుండా అది మన అంతరాత్మ మనసుతో యుద్ధం చేస్తూ ఉంటుందంట నిరంతరం. నిజంగా నేను చిన్నప్పటి నుంచి ఎందుకు పుట్టాను ఈ కలియుగంలో? అసలు మనుషులు ఏంటి ఇలా ఉన్నారు? లోపల ఒకటి, బయట ఒకటి, మాట్లాడేది ఒకటి, మనసులో ఒకటి. దేవుడా నన్ను ఎందుకు పుట్టించాను? ఏడ్చేసేదాన్ని ఎప్పుడూ. శివుడు పార్వతి ధ్యాసలో ఉండేదాన్ని. ఏం కొడుతున్నారు, ఎందుకు తిడుతున్నారు, ఏమైతుందో, నేను మొద్దు 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 అమాయకరాలు తెంగ ఇంతే నా పేర్లు. లోక జ్ఞానం శూన్యం. యుద్ధం చేస్తున్నాను, ఇప్పటికీ చేస్తున్నాను. నేను ధ్యానం చేస్తున్నాను కానీ ఇంకా యుద్ధం చేస్తున్నాను. కానీ ఇవంతా కూడా వెలుగులు, ఫ్లాష్లు వెలుగుతా ఉన్నాయి అనమాట, చదువుతూ ఉంటే, మీకు చెప్తూ ఉంటే. చూడండి, మళ్ళీ నేను ఇది వింటానమాట. నేను చెప్పింది నేను విని నాకు ఓకే, నేను బాగానే చెప్పాను అనుకుంటేనే ఫార్వర్డ్ చేస్తున్నాను నేను. చూడండి, కాబట్టి గుర్తుండవు. అంతేకాకుండా యుద్ధం నిరంతరం అంతరాత్మ యుద్ధం చేస్తుందట ఆ మనసుతోటి. అయితే చాలా కొన్ని ఆత్మలు మాత్రమే ఈ అంతరాత్మ మనసుతో భౌతిక మనసుకు నియంత్రించగలదట. కానీ ఇలా యుద్ధం చేసుకుంటే గాని చాలా కొన్ని ఆత్మలు మాత్రమే. చూడండి, కారణలోకాల్లోనే కారణలోకంతో కనెక్ట్ అయిపోయిన వాళ్ళు పెళ్లిళ్ళు అవ్వకముందే ఇవన్నీ తెలిసేసుకుంటారు. యూత్ ఉన్నారు కదా, ఇప్పుడు ధ్యానంలో ఉన్న యూత్ అంతా, మా చిన్నబాబు ప్రవీణ్తో సహా పెళ్ళి అవ్వకముందే ధ్యానము ఇది అంతా తెలిసేసుకుంటారు అనమాట. అంటే అక్కడ మహాకారణ లోకాల్లో ఉంచి వస్తారు డైరెక్ట్ గా. అంటే పెళ్లికి ముందే ధ్యానంలోకి వచ్చిన వాళ్ళందరూ, యూత్ అందరూ ఇట్లాంటి, అంటే కొంతమంది ఆ మనసుతో యుద్ధం లేకుండా అట్లా నియంత్రిస్తారట ఆ మనసుని, యుద్ధం చేయకుండా అంతరాత్మని. వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది, విల్ పవర్ ఉంటుంది వాళ్ళకి.
సెల్ఫ్ ఉంటది అనమాట, అది ఆ పవర్. అయితే ఇంకా ఏం చెప్తున్నారంటే కొందరిని నియంత్రించగలిగే గ్రహణ శక్తిని కలిగి ఉంటారంట. కాబట్టి ఇంకా ఏం చెప్తున్నారంటే ఆ, ఈ ఆత్మల కంట ఇంద్రియాతీత గ్రహణ శక్తి ఉంటుందంట. ఇంద్రియాతీతంగా, ఇంద్రియాలు అంటే తెలుసు కదా, ఇటు ఐదు ఐదు ఇంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఇవన్నీ తెలుసు కదా. అలా అంటే ఆ ఇంద్రియాల అతీతంగా ఉంటది. వాళ్ళు దేనికి ఇదవరనమాట, అతీతంగా ఉంటారట. ఆ గ్రహణ శక్తి వాళ్ళకు ఉంటదట పుట్టుకతోటి. అంటే వాళ్ళు చూడండి, ఒక్కొక్కరు ఒక్కో బాలాత్మలు, సైసాత్మలు, ఇవన్నీ మనకు తెలుసు కదా, ఆ లెవెల్లో అలా పుడతారనమాట. కొందరికి భూలోకంలోని గత జన్మలు కూడా గుర్తుంటాయి. కొందరికి ఫస్ట్ సిట్టింగ్ లోనే మూడో కన్నా తెలిసిపోయి వాళ్ళు ఎవరో తెలిసేసుకుంటారు. అంటే ఎవరెవరి స్టేజ్లు ఎలా ఉంటాయో అనేది. అయితే వాళ్లకు తన నిజవాసమైన ఆత్మలోకం కూడా గుర్తుంటుంది. వాళ్ళ ఆత్మలోకంలో నేను ఏంటి అనేది కూడా ఎంత గుర్తుంటుందంట. కానీ అది చాలా అరుదు, కొంతమంది మాత్రమే, అందరికీ అలా గుర్తుండదు. అయితే ఉపచేతనాత్మక మనస్సు ఇవన్నీ మీరు గుర్తుంచుకోకుండా ఎందుకు చేస్తుందో తెలుసుకోవాలనుకుంటారు. ఉపచేతనాత్మక అంటే అంతరాత్మ మనసు ఇవన్నీ మీరు గుర్తుంచుకోకుండా ఎందుకు చేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. యుద్ధం చేస్తున్నాం కదా, కొంతమందికే కదా ఇలా తెలుస్తుంది. ఎందుకు ఆ తెలుసుకోవాలనుకుంటారు? బహుశా ఇంతకు ముందు చెప్పినట్లుగానే భౌతిక మనసు వీటిని భరించే శక్తి ఉండదటండి. చూసారా, ఈ ఫ్రీక్వెన్సీ, ఆ ఎనర్జీ, ఆ ధ్యాన శక్తి, ఆ ఫ్రీక్వెన్సీ అదంటే సగం జీవితం అయిపోయాక ధ్యానంలోకి వస్తాం. అంతరాత్మక తెలుసు. కానీ శరీరానికి వజ్రకాయం ఉంటేనే, గంటలు 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 ధ్యానంలో కూర్చుంటేనే, ఒక్కొక్కరికి కూర్చోగానే వచ్చేస్తుంది ఫస్ట్ సిట్టింగ్ లో. కొంతమందికి లోపలంతా తెలుస్తూ ఉంటాయి ఆల్రెడీ. కానీ యుద్ధం చేసే వాళ్ళం ఏంటంటే అన్ని ఆపరేషన్లు అయిపోయి, కాళ్ళు ఇరిగిపోయి, శరీర శక్తి బాగా సన్నగిల్లిపోయాక ఇప్పుడు అంటే ఎవరికి ఏ అవసరంలో ధ్యానం అందాలో ఆ అవసరంలో అందింది. కాబట్టి ఎక్కువసేపు ధ్యానంలో కూర్చోలేము. కూర్చోగలిగినంత సేపు కూర్చుంటాం, తర్వాత పడుకొని చేస్తున్నాం. మరి ఆ ఫ్రీక్వెన్సీని ఎప్పుడు చేరుకుంటాం? కానీ మన ఈ క్లాసులన్నీ ఎలా చెప్పగలుగుతున్నాను నాకైతే అర్థం కావట్లేదు. చూడండి, అంటే పూర్వజన్మలో ఏంటో అనేది తెలియదు, కానీ ఎందుకు వచ్చానని మాత్రం తెలిసింది. పూర్వజన్మలో మాస్టర్ లలిత మేడం, ఆ మేడం చెప్పినట్టు అందరికీ కనిపించి చెప్తారు ప్రతిసారి నేను ధ్యానంలో కూర్చోబెట్టిన వాళ్ళకి. లలిత మేడం చాలా మంచిది, పూర్వజన్మలో మాస్టరు మేడం చెప్పినట్టు ఏంటంటే అందరికి కనిపించినప్పుడు నాకు కనిపించవచ్చు కదా, అందరినీ ఒక తోటలో తీసుకెళ్తారంట, అక్కడ పళ్ళు ఇస్తారంట. ఈ జన్మలో అవసరం లేదు నీకు, రిమోట్ పెట్టుకొని ఆ జన్మలన్నీ చూస్తూ కూర్చుంటావు, నీకు ఆల్రెడీ కేజీ నుంచి పీజీకి వచ్చేసావు, చెప్పడానికి వచ్చావు నువ్వు. ఇప్పుడు అందరూ అనుభవాలు చెప్తున్నారు కదా నీకు, వాళ్ళ అనుభవాలు అవన్నీ నువ్వే పూర్వజన్మలో. ఇవన్నీ తెలుసుకున్నాక నేను ఇంక వదిలేశాను, లేదా తప్పన పడిపోయేదాన్ని, ఏడ్చేసేదాన్ని, పౌర్ణమి అంతా కూర్చునేదాన్ని. కూర్చొని ఏంటి బుద్ధుడు కనుక్కున్నాడు, భద్రసారి కనుక్కున్నాడు, అందరూ కొనుక్కున్నారు, తన జన్మ నాకెందుకు కనపడదు, నేనెందుకు నా సోలను చూసుకోవట్లేదు అని ఏడుపుండ్రు, యుద్ధమే. అట్లా అంటే ఇప్పుడు చూడండి, తర్వాత చెప్పినప్పుడు అంతరాత్మ బాధపడకు అని చెప్తుంది నాకు. బాధపడకని చెప్తుంది ఏడ్చేస్తుంటే. బాధపడకు బాధపడకు అంటుంది. అయినా సరే అసలు నిజమైన ఈ అంతరాత్మ అవ్వదు నా భ్రమ అని మాస్టర్స్ని అడిగేదాన్ని. అయితే చూడండి, అసలు నిజంగా లోపల తెలుస్తుంది. అవసరం లేదు, నువ్వు కేజీ నుంచి పీజీకి వచ్చి చెప్పడానికే వచ్చావు, ఇక్కడ నీకు ధ్యానం కుదరకుండా మాస్టర్స్ బెడేస్తారు, ధ్యానం కుదిరి మూడో కని తీసుకుంటే ఆ లోకం ఎంత బాగుందో ఈ లోకం ఎంత బాగుందో అనుకుంటూ ఉంటామంట. అందుకని మాస్టర్స్ అట్లా చేస్తారు, అది గుర్తుండకుండా అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట. అయితే ఆ గ్రహణ శక్తి ఉంటుంది. కొందరికి భూలోకంలో గర్జన్మలు కూడా కొట్టుంటాయి, కానీ వాళ్ళకి నిజవాసమైన ఆత్మలోకం కూడా గుర్తుంటుంది, కానీ అది చాలా కొంచెం మందికి. ఈ అంతరాత్మ మనసు ఇవన్నీ మీరు గుర్తుంచుకోకుండా ఎందుకు చేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. ఇంతకు ముందు చెప్పినట్లుగానే ఈ భౌతికమైన మనసు వీటిని భరించే శక్తి, అంటే ఆ ఎనర్జీస్ ని, ఆ ఫ్రీక్వెన్సీని, ఆ మాస్టర్స్ కనపడితే కొంతమందికి ఏంటంటే భరించే శక్తి ఉండదు, ఆ ఫ్రీక్వెన్సీని అందుకోవడం రీచ్ అయ్యే శక్తి ఉండదట. మనం అనుకుంటున్నాం కదా, ఇవన్నీ ప్రశ్నలే కదా మనకి, నిజంగా అలా ఉండొచ్చు కదా, ఇలా ఉండొచ్చు కదా, మనకి ఎందుకు కనపట్లేదు, వాళ్ళకి సమాధానం అనమాట ఇది. కాబట్టి వాళ్ళకి ఈ భౌతిక మనసుకి ఆ ఆత్మలోకంలో నుంచి అందుకునే ఆ ఫ్రీక్వెన్సీ లేకపోవడం వల్ల భరించే శక్తి ఉండదట. ఇంకో కారణం అంతేకాకుండా భూలోకానికి మీరు అనుభవం కోసం వచ్చారు. అంతేకాకుండా భూలోకానికి మీరు అనుభవాల కోసం వచ్చారు. మరి అనుభవాలు అయితేనే కదా, బంగారమైన పుటం పెడితేనే కదా, అగ్నిలో అలా అలా పుటం పెడితేనే కదా మంచి నిగనిగలాడుతూ బంగారం లాగా ఎన్ని శిల్పాలు, శిల్ప పులి దెబ్బలు ఎన్నో తింటేనే కదా ఒక బండరాయిలుగా ఒక శిల మంచి దేవుడి విగ్రహంలా రూపుదాల్చుతుంది, శిల్పంగా అవుతుంది. మన పప్పుల ప్రసాద్ గారు వాళ్ళ అబ్బాయి పాట రచించి గానం చేశాడు కదా, ఆ గానాన్ని ట్యూన్ చేశాడు కదా. కాబట్టి పరీక్షల కోసం, శిక్షణ కోసం, కర్మను అనుభవించడానికి వచ్చారు కనుక
మీ అంతరాత్మ మనసుకి ఇవన్నీ మీకు తెలియడం ఇష్టం ఉండదు. మన అంతరాత్మకే ఇవన్నీ తెలియడం ఇష్టం ఉండదంట. మనం తెలిసినా ఒకవేళ మనం తట్టుకోలేమంట. కాబట్టి శిక్షణ కావాలి, కర్మలు దగ్ధం అవ్వాలి, పరీక్షల అనుభవాలతో నేర్చుకోవాలట. కాబట్టి ఇవన్నీ తెలియడానికి అంతరాత్మ మనసుకే ఇష్టం ఉండదు. ఒకవేళ మీకు అన్ని తెలిస్తే మీరు భరించడం కష్టము. ఇంత జీవితంలో వినోదం ఉండదు. చూడండి, ఎంజాయ్ చేస్తున్నాం కదా, నవ్వుకుంటున్నాం కదా, అనుభవాలు చెప్పుకుంటున్నాం కదా, హ్యాపీగా ఉన్నాం కదా, ఈ ఆనందం ఉండదంట తెలిస్తే. ఇది కూడా ఒక కారణం అంట. యంత్రంలా జీవిస్తామంట. ఆనందం అనేది ఉండదు. యంత్రంలా జీవిస్తాం అంటే తెలిసిపోతే ఇంకేముంటది, మజా ఉండదు కదా. సినిమా స్టోరీ ముందే తెలిసిపోతే ఏముంటది. ఎవరన్నా చెప్పానని నాలంటి వాళ్ళు ఎవరన్నా చెప్తానంటే ఇంట్రెస్ట్ ఒకరి స్టోరీలో ఒకరు చెప్పుకునేవాళ్ళం. మేము ముగ్గురు ఆడపిల్లలు, ఒకసారి ఒకళ్ళని, ఒకసారి ఒకళ్ళు తీసుకునేవాళ్ళు. ఒకళ్ళు వెళ్ళొచ్చిన స్టోరీ ఒకళ్ళు మా పిన్ని ముందు చూసి చెప్తే మేమందరం అట్లా చూసుకుని ఎవరు చూడని సినిమా వాళ్ళు చెప్పుకునేవాడు అనమాట. ఇప్పుడు ఎవరు అంత తినే ఓపిక లేదనమాట. స్టోరీస్ కొంతమందికి ఇంకా ఇష్టం ఉంది. కాబట్టి ముందే తెలిసిపోతే ఆ సినిమా చూడలేరు కదా. అంత ట్విస్ట్లు ఏంటో అలా ఆశ్చర్యంగా అలా చూడాలి లీనం అయిపోయి కదా. ముందే తెలిస్తే మజా ఉండదట. కాబట్టి యంత్రంలా జీవిస్తామంట. మీ కర్మ గనక మీకు తెలిస్తే భూలోకంలో మీ జీవితం ఏ మార్పుకు నోచుకోకుండా నిస్తేజంగా పడి ఉంటామంట. చూడండి ఎన్ని కారణాలు. ముందే తెలిసిపోతే ఇన్ని రకాలు ఉంటాయంట. పరీక్షలు ఉండవు, ఆనందము ఉండదు, నిశ్చేదంగా అలా నిస్తబ్దతగా ఉంటుందట జీవితం. ఎంజాయ్మెంట్ ఉండదట, ఆనందం ఉండదంట. అందుకని కొంతమంది తట్టుకోలేరంట. కొంతమందికి అనుభవ పాఠాలు కావాలి, కొంతమంది కర్మలు తీరాలి, కొంతమంది ఏమో ఇట్లా ఆనందం ఉండదు ముందే తెలిస్తే. కాబట్టి యంత్రాలా జీవిస్తాం, నిస్తేజంగా ఉంటాం, ఏ మార్పుకి నోచుకోము. కాబట్టి మీ అంతరాత్మ మనసుకు అంతా తెలుసు, అయినా కూడా ఇలా ఉంటుంది. అది ఎన్నడూ ఏ తప్పులు చేయదంట. ఎందుకంటే తెలుసు కదా, ఏ తప్పులు చేయదు. ప్యూరిటీగా, నిజాయితీగా, ముక్కుకు సూటిగా ఉంటాం. అయితే అన్ని నిక్షిప్తం చేస్తుంది. ఏ తప్పు చేయటానికి ఇష్టపడదు అసలు. పొరపాటును కూడా చెయ్యాలి, ఇట్లా ఉంటారు, మనం కూడా ఇట్లా ఉండాలి అనుకుంటాం. కానీ లోపల అంతరాత్మ మనసు చెయ్యనివ్వదు. ఆ గుణం అలాంటిది. కాబట్టి అలాంటి సదాత్మలు అన్నమాట. అయితే ఇంకేం ఉన్నత స్థాయిలోని ఆత్మలకు భూలోకంలో ఉన్నప్పుడు సాధారణంగా ఆత్మలోకం కన్నా వీరి అంటే అంతరాత్మ మనసు కొంత శక్తివంతంగా ఉంటుంది. సాధారణంగా ఉండే ప్రాపంచికుల కన్నా ఈ ధ్యానం చేసే వాళ్ళకి ఈ అంతరాత్మ మేల్కొని ఉండే వాళ్ళే గట్టిగా ఉంటారట. చూడండి శక్తివంతంగా ఉంటారంట. చూడండి శారీరకంలో లేకపోవచ్చు, విల్ పవర్ ఆత్మశక్తితో నడుస్తుంది బండి. మాంసపిండం మంత్రమై పిండం అయిపోతుంది. వాకిన్ మాస్టర్లు అవుతాం అనమాట. సదాత్మలు మనకు వాకిన్ అవుతారు. అయ్యి అసలు మనం ఉండం అనమాట. దానికి ప్రతిసారి నిదర్శనం. ఇంకా చాలా మంది ఒకసారి సార్ బర్త్డేకి విజయవాడ జింకానా గార్డెన్స్కి వెళ్తే ఇక్కడ 80% మంది వాకిన్స్ ఉన్నారని చెప్పారు. అంటే ఇక్కడ నాకు కూడా అనుభవం జరిగింది. నేను చూసుకున్నా. సోల్ వెళ్ళి ఇలా రావడం అనమాట. సోల్ లాగానే మాట, సోల్ని అయితే చూడలేదు కానీ మాట చనిపోయి వెళ్ళిపోతుంటే మళ్ళీ 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 చిన్నగా వచ్చి అట్లా పెద్దగా. అంటే అది తెలిసింది. ఇప్పుడు ఈ పత్రిసారి మాటలు నేను తీసే మా చిన్నోడు కూడా వాకినే, నేను కూడా వాకినని తెలుసుకున్నా. అంటే ఈ లలిత అనేది శరీర పరంగా శరీరం లలితదే, కానీ సోలు లలిత కాదు, దివ్యాత్మ అనమాట వాకిన్. చూడండి ఎన్ని కాన్సెప్ట్లు టచ్ అవుతున్నాయో. అట్లా 80% వాకిన్స్ ఉన్నారన్నారు. అందుకే వాళ్ళు మాంసపిండం మంత్రపిండం అయిపోయింది. ఎన్ని కష్టాలైనా శరీరానికే కానీ, శరీరం ఇబ్బంది పడుతూ ఉంటుంది కానీ ఆత్మకు ఉండదు. నేను అనుకుంటుంటా డౌట్, అసలు ఏమీ తెలియదు, 10th క్లాస్ కదా చదివాను, నాకు అసలు ఏం తెలియదు, ఇల్లు స్కూలు తప్ప, పెళ్ళయ్యాక అత్తగారిల్లు తప్ప ఏం తెలియదు, నేను అసలు ఎన్ని ఎలా చెప్తున్నాను. నాకు పత్రిసారి నా జీవితంలో రాడంటే ఆ తపన, దేవుడితో మాట్లాడాలనుకున్నా, గురువు రావాలనుకున్నా, వచ్చారు. కానీ ఇవన్నీ నేను ఎందుకు అనుకున్నా, అంతరాత్మకు తెలుసు కానీ భౌతిక మనసుకు తెలియదు. కానీ నిజాయితీగా ప్యూరిటీగా ఉంటాను కాబట్టి. లేకపోతే దేవుడు ఒక గురువు రూపంలో ఎందుకు వస్తారు, మన అందరి జీవితంలో ఎందుకు వచ్చారు, ఏ గూటి పక్షులు ఆ గూటికే చేస్తాయని చెప్తారు కదా. ఇదంతా జరిగిందనమాట. చూడండి ఎంత వివరంగా చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఆత్మల భూలోకం సాధారణ ఆత్మల కన్నా, అంటే ఈ ప్రాపంచికంలో మచిలీ, డబ్బు, నిద్ర, తిండి ఇదే చాలు వాళ్ళకి. ధ్యానం చేయమంటే చేయరు, చెప్పి 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 శాఖలుగా మారమంటాం. కానీ ప్రాపంచికులకి ఎలా ఉంటుందంటే ఉపచాత్మ అంతరాత్మ వీళ్ళకే శక్తివంతంగా ఉంటుందంట. ఎందుకంటే సదాత్మల నుంచి ఎంచుకోబడ్డారు కాబట్టి భగవంతుడి నుంచి. ఆ భగవంతుడి అందుకే దిగొచ్చిన దేవతలు పెరువడి మాస్టర్లు అందరూ దిగొచ్చిన దేవతలు అంటారు. మరి ఆ పెరువడి మాస్టర్లు దిగొచ్చిన దేవతల్ని బాధ పెట్టే వాళ్ళు ఇంకెంత వాళ్ళు, మరి వాళ్ళే ఆలోచించుకోవాలి. చెప్పినా వినరు, ధ్యానం చేయమంటే చేయరు, శాఖాలుగా మారమంటే మారు, కానీ పైగా బాధ పెడితే నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళకి చూసి జాలి పడదాం అని చెప్తున్నారు ఈ బుక్ లో. చూడండి వాళ్ళు ఏం చెప్తున్నారు. కొంత ఏంటంటే కొంత అని ఎందుకు అనుకుంటున్నామంటే, కొంత శక్తివంతులుగా ఉంటారని ఎందుకు అనుకుంటున్నారంటే, ఆత్మలోకంలో కూడా భూలోకంలోని వారికన్నా మా అంతరాత్మ మనసు కొంత ఎక్కువగానే తెరుచుకుని ఉన్నా కానీ మాలో కూడా పూర్తిగా పనిచేయదు. చూడండి అక్కడ కూడా భూలోకంలో ఉన్న అంతరాత్మ మనసు తెరుచుకొని ఉన్న వాళ్ళకన్నా అక్కడ కూడా కొంతమందికి
అంతరాత్మ పనిచేయదంట, కొంతే పనిచేస్తుందని అందుకే అన్నాము. ఇక్కడ మాకు కూడా కొంతే పనిచేస్తుంది అంతరాత్మ అని చెప్తున్నారు. ఆత్మలోకంలో 7వ ఆవరణలోనే ఈ అంతరాత్మ మనసు అధికతర సామర్థ్యంతో పనిచేస్తుంది. 7వ ఆవరణలోకి వెళ్తే అప్పుడు ఈ అంతరాత్మ మనసు అధిక తరంగా పనిచేస్తుందంట, ఎక్కువగా పనిచేస్తుందంట. భూలోకంలో కొందరు యోగులకు, స్వాములకు ఎక్కువసేపు ధ్యానం చేసే శక్తి ఉంటుంది. ఎవరంటే మన రూపం. నిన్న ఒక ఆవిడ కలిసిందండి, హైదరాబాద్ నుంచి వచ్చింది. ఆవిడ 72 గంటలు ధ్యానం నుంచి కదలలేదంటండి. 48 గంటలు అంటే 2 రోజులు, 72 గంటలు అంటే చూసుకోండి ఎంతో. అసలు ఆవిడ అనుభవాలండి, ఆవిడ చేసిన జీవితము, వాడి కర్మలు ఎలా తీర్చుకుందో అసలు. అమ్మో, అసలు ఎంత సజ్జన సాంగత్యంలో అండి. నా పని ఇదే. వెళ్ళానంటే, మేడం ఎప్పుడు వచ్చారు, నాలుగు నుంచి వచ్చారు, మీ పేరు ఏంటి, ఏ ఊరు నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు, మీ అనుభవం చెప్పండి. అన్ని అనుభవాలు అక్కల, మీకు ఇష్టమైన అనుభవం ఒకళ్ళు చెప్పండి. ముందు మీరు చెప్పండి అంటారు, నాకు చెప్తాను తర్వాత. ఇస్తేనే కదా, ఏది ఇస్తే అదే నేను చెప్తాను, తర్వాత వాళ్ళు చెప్తారు అనమాట. అట్లాగా చూడండి, కొంత స్వాములకు ఎక్కువసేపు ధ్యానం చేసే శక్తి ఉంటుంది, కానీ అంతరాత్మ మనసు బాగా తెచ్చుకొని ఉంటుంది. దీంతో వారు భౌతిక మనసుకు బాగా నియంత్రించుకోగలరు. చూడండి మళ్ళీ ఒకసారి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. భూలోకంలో కొంతమంది యోగులకు, అంటే ధ్యానం చేసే మనలాంటి ధ్యానులకు, యోగులకు చెప్తున్నారు, స్వాములకు ఎక్కువసేపు ధ్యానం చేసే శక్తి ఉంటుందంట. ఇప్పుడు రూపా మేడం ఇంటికి తాళం వేసుకొని, చాలా మందిని విన్నా, ఇంటికి తాళం వేసుకొని చుట్టాలన్నా ఫ్రెండ్స్ అన్నా వస్తే తాళం వేసుంటే వెళ్ళిపోతారు కదా, చేసుంటే అరుస్తూ ఉంటారు, పిలుస్తూ ఉంటారు, ఫోన్లు వస్తూ ఉంటాయి, ఫోన్లు కూడా పక్కన పెట్టేసి తలుపులు తాళం వేసుకొని గంటలు గంటలు ధ్యానం చేశారట. అలా ఉంటుందంట కొంతమంది యోగులకు, స్వాములకు. చాలా సేపు ధ్యానం చేస్తారట వీళ్ళు. చాలా బాగా అంతరాత్మ మనసు తెలుసుకొని ఉంటుందట. దీంతో వాళ్ళు భౌతిక మనసు బాగా నియంత్రించుకోగలరు, ఆ ఫ్రీక్వెన్సీకి రీచ్ అవుతారు. కాబట్టి బాగా నియంత్రించుకుంటారంట ఆ మనసుని, అంటే భౌతికమైన మనసుని నియంత్రించుకో. అంతరాత్మ మనసు ఒకటి ఉంటుంది, భౌతికమైన. ఈ అంతరాత్మ అనే శక్తితోటి ఇంద్రియాలకు అతీతంగా ఉంటారు కాబట్టి వాళ్ళు మనసుని నియంత్రించుకోగలుగుతారట. మీలాగా వారు చేతనాత్మక మనసుకు బానిసలు కారు. మనలాగా వాళ్ళు ఎన్ని కష్టాలు ఎదురైనా శారీరకంగా కానీ మానసిక పరంగా కానీ వాళ్ళంట బానిసలు కారట. మీ చేతనాత్మక మనసుకు బానిసలు కావద్దు. మీరు మీ చేతనాత్మక మనసుకు బానిసలు కావద్దు, హెడ్లైన్స్ తో ఇచ్చారు ఇక్కడ. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని మీరు నియంత్రించకపోతే అది మిమ్మల్ని బాగా దగ్గరకు చేరుస్తుంది, చాలా చేరుస్తుందంట. అంటే దానికి భౌతిక మనసుని దగ్గరికి చేరనీయకండి. అంతరాత్మని ఎప్పుడు నిద్రించకుండా జాగ్రత్త చేసుకునే ఉండండి. మనం అంతరాత్మ మనసు చనిపోతే నిద్రిస్తుందట, ఇది పాపానికి ఇదే పని, ఇది కర్మ అని చెప్పి అంతరాత్మ నిద్రిస్తూ ఉంటుందట. వదిలేస్తుంది అంతరాత్మ కూడా, చెప్పి చెప్పి విసుగొచ్చి. కాబట్టి ఏమంటున్నారంటే, మీరు చేతనాత్మక మనసుకు బానిసలు కాకండి. దాన్ని మీరు నియంత్రించకపోతే అది మిమ్మల్ని బాగా దగ్గరకు చేరుస్తుంది. అప్పుడు మీరు భూలోకాన్ని విడిచిపెట్టగానే మీ భౌతిక శరీరంతో పాటు మీ చేతనాత్మక మనసు కూడా చనిపోతుంది. మీ చేతనాత్మక మనసు మిమ్మల్ని బానిసలుగా చేయటానికి చాలా ఆత్రపడుతూ దాని ఇష్టం వచ్చినట్లు మీరు నడిచేలా చేస్తుంది. ప్రాపంచికులని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో, వాళ్ళు ధ్యానం చెప్తున్నా వినకుండా, శాఖాలుగా మారకుండా ఎలా ఉంటున్నారో వాళ్ళందరినీ ఎవరు ఆడిస్తున్నారు? వాళ్ళ మనసే, భౌతికమైన మనసే వాళ్ళని ఆడిస్తుంది. కాబట్టి ఆ మనసుకు బానిస అవ్వద్దు. చనిపోయాక కూడా ఏం జరుగుతుందో చెప్తున్నారు. కాబట్టి దాని ఇష్టమైనట్టుగా మిమ్మల్ని నడిచేలా చేస్తుంది. అయితే మీరు మీ ఇచ్ఛాశక్తిని ఉపయోగించి దానిని ఎప్పుడు గెలవకుండా చూడాలి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి లలిత సహస్రనామాలు చదువుకుంటాం కదా, మన ఇచ్ఛాశక్తితోటి దాన్ని ఎప్పుడు దాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. మీ ఆత్మ, మీ ఉపచేతనాత్మక మనసు రెండు అనంతమైన బంధం కలిగి ఉన్నాయి. అలాంటప్పుడు శిక్షణ లేని చేతనాత్మక మనసు మీకు యజమాని ఎలా అవుతుంది? మీరు అలా నియంత్రించుకొని దానికి శిక్షణ ఇస్తే అది మీ చేతుల్లో ఆడుతుంది. మీరు చెప్పినట్టుగా వింటుంది ఆ మనసు. మీరు దానిని నియంత్రించలేనంటే బలహీనమైన వెన్నెముకలేని అల్పులా. చూడండి ఎలా అడుగుతున్నారు వాళ్ళిద్దరు, విప్సి రతు. ఏమడుగుతున్నారు మనల్ని? మీరు అంత వెన్నెముక లేని వాళ్ళ? మీ మనసు చెప్పిందల్లా ఆడుతుంటారా? మీకు అంతరాత్మ లేదా అని అడిగేస్తున్నారు డైరెక్ట్గా. మీరు ఎంత విప్సిలాగా వెన్నెముక లేని వాళ్ళ? మీరు మీ అంతరాత్మని మీ అదుపులో పెట్టుకోలేరా? మీ అంతరాత్మ చెప్పింది విని బానిస అయిపోతారా? మీ మనసుకి అంతరాత్మను కూడా బానిస చేసేస్తారా? అప్పుడు ఎప్పుడు రియలైజ్ అయ్యి, ఎప్పుడు వేడుకొని యుగాలే పట్టేస్తుంది అక్కడ పైలోకంలో చనిపోయి వెళ్ళాక. కాబట్టి యుగాలే పట్టేస్తుందట మనం మళ్ళీ జన్మ తీసుకొని మంచిగా మారడానికి. ఎంత శిక్షణ ఇస్తారో అక్కడ, ఎంత బాధపడాలో అక్కడ. కాబట్టి మీరు అంత వెన్నెముకలైన వాళ్ళ మనసుకు బానిసలు అయిపోవడానికి అని అడుగుతున్నారు. ఇప్పటి నుంచి మీరు గుర్తుంచుకోండి, మళ్ళీ హెడ్లైన్స్ ఇచ్చారు ఇక్కడ. మీ ఉపచేతనాత్మక మనసే నిజమైన మీరు, మీ అంతరాత్మే నిజమైన మీరు. దీని హెడ్డింగ్ ఇవాళ ఇదే. మీ అంతరాత్మ మనసే నిజమైన మీరు, మీ అంతరాత్మే మీరు. ఎప్పుడు చేతనాత్మక, ఉపచేతనాత్మక మనసు అంటే అంతరాత్మ, చేతనాత్మక మనసు అంటే మన మనసు.
అంటే చేతనాత్మక మనసుపై మీరు ఆధిపత్యం చలాయించనివ్వద్దు. మీకు మీరే యజమాని. కాబట్టి మనసుని కోతిలాగా ఆడించకండి. అంతరాత్మ చెప్పింది వినండి. మే 31కి వచ్చాము. రేపు గత జన్మ స్మృతి ఎందుకు కలగదు. మళ్ళీ మనము శనివారం కలుద్దాము. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.